నమస్కారం ఫ్రెండ్స్. నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఏది అరెస్టుల కోసమే తెలంగాణ తెచ్చుకున్నామా అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ తెలంగాణ తెచ్చుకున్న దానికి అర్థమైంది. సో అరెస్టుల కోసమే తెచ్చుకున్నామా అనేది ఆలోచిద్దాం, ఒకటి మాట్లాడుకుందాం. అదేవిధంగా సాఫ్ట్వేర్ అనే దాన్ని ఒక అంటే ఏదైనా మంచికి యూజ్ చేయొచ్చు, చెడుకి యూజ్ చేయొచ్చు. అయితే బీజేపీ వాళ్ళు సాఫ్ట్వేర్ని కేవలం అంటే అపోజిషన్ లేకుండా ఉండడానికి మాత్రమే వాడుతున్నారా అనేది మనం గమనించాలి. అంటే వాళ్ళకున్న శక్తి యుక్తులు అన్నీ బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ ప్రజలకు ఏమైనా మంచి చేద్దాం, వాళ్ళ జీవితాలు మారుస్తాం, ఏమైనా అభివృద్ధి చేద్దాం, సంక్షేమం చేద్దాం, వాళ్ళ యొక్క అభివృద్ధి దేశాల యొక్క మన దేశం మారుస్తామన్న ప్రయత్నం చేస్తుర్రా, లేకపోతే ప్రశ్నించేవాడు ఉండకూడదు, ఓకే, లేకపోతే పేదరికం ఉండకూడదు, పేదవాడు ఉండడానికి ఉండొద్దు అనడానికి చాలా తేడా ఉంది. గరీబీ హటావో, గరీబీకో హటావో, చాలా తేడా ఉంది. ఓకే, సో వాళ్ళ శక్తియుక్తులన్నీ కేవలం ప్రతిపక్షం లేకుండా చేస్తే ఎల్లకాలం మనమే పరిపాలించవచ్చు అన్నటువంటి అది. దెన్ వై డు నేనేమంటున్నా, అట్లాంటి ఆలోచన సంకుచిత భావాలు ఉంటే, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేకపోతే, ఇండియా ఈజ్ నో లాంగర్ డెమోక్రటిక్ కంట్రీ అని అనౌన్స్ చేయండి. మీకు చట్టసభలలో ఫుల్ మెజారిటీ ఉంది కదా, అప్పుడు చూద్దాం ఇండియాలో సివిల్ వార్ అవుతుందో లేదో చూద్దాం. ప్రజలు ఆయుధాలు పట్టుకునే రోజు వస్తుందో లేదు. మీరు ఇట్లనే అబ్యూజ్ చేయండి, ఇట్లనే అరెస్టులు చేయండి, ప్రశ్నించనీయకుండా అండి, ఏమవుతుంది? సివిల్ వార్ అవుతుంది. ప్రజలు ఆయుధాలు పట్టుకునే రోజు వస్తుంది. ఆడిదాకా తెచ్చుకోవద్దు కేసీఆర్, మిస్టర్ మోడీ, మిస్టర్ అమిత్ షా, మిస్టర్ తుగ్లక్ రెడ్డి. ఒకడేమో ఫ్యాక్షనిస్టు, ఒకడేమో దొరల నియంత నుంచి వచ్చినోడు, ఇంకోడు కూడా గట్లనే ఉంది పరిస్థితి. దరిద్రులు, ముగ్గురు దరిద్రులు పట్టిర్రు. సో వాళ్ళు సాఫ్ట్వేర్ అనే దాన్ని దేనికి వాడుతున్నారు? మంచికి వాడాలి, కానీ ఇట్లా నెగిటివ్ ఎందుకు వాడుతున్నారు అనేది ఒకటి మాట్లాడుకుందాం. అదేవిధంగా కేసీఆర్, కేటీఆర్ భూభాగవతాలు, ఇక భూముల గురించి ఏడ అంటే ఎక్కడైనా ఇక అది ఏమవుతుందో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మాట్లాడుకుందాం. అదేవిధంగా కేసీఆర్ గారు దళిత బంధు అని ఒక కొత్త పథకం తెచ్చారు. ఎందుకు తెచ్చిండు మరి? అది తెస్తే, అట్లాంటి పథకాలు తెస్తే ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా? దీన్ని ఓటుకు నోటు అనరా? ఓకే కదా, ఇది ఓటుకు నోటు కాదా? మరి కోర్టులు ఏం చేస్తున్నాయి? మాట్లాడుకుందాం. అదేవిధంగా జీవన్ రెడ్డి గాడు, ఒకడు భూమికి జానడు ఉండడు. ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గాడు భూమికి జానడు ఉండడు, ఎగిరెగిరి వాడుతుంటాడు, అడ్డదిడ్డంగా ప్రజల సొమ్మును దోసుకొని ఉన్న ప్రతి అమ్మాయితో ఇది చేసుకుంటా, లంగ పనులు చేసుకుంటా, ఇంట్లో పెళ్ళాముండంగా మళ్ళీ మీదకి వెళ్ళి ఎగిరెగిరి వాడుతున్నాడు. ఆడు నోరుకి ఎట్లా వస్తే అట్లా మాట్లాడతాడు. భూమికి జానడు లేడు, 2 దళితులను చంపించిండు, చెత్తనా కొడుకు. వాడిని ఎట్లా భరిస్తున్నారో తెలంగాణ ప్రజలు కానీ ఆర్మూర్ ప్రజలు కానీ నాకు తెలియదు. ఓకే, అదేవిధంగా అమరావతి భూములు ఇన్సైడ్ ట్రేడింగ్, తొక్క తోలు అని చెప్పి భూమి ఉంది, అన్నీ ఉన్నాయిరా, ఆల్రెడీ కొన్ని రోడ్లు వేసిర్రు, అన్ని కట్టినరు. దాన్ని మిగతా దాన్ని అమరావతిని ఒక క్యాపిటల్ సిటీ అందంగా రూపుదిద్దాలి, కానీ ఎంతసేపు ఏదో ఒకటి 3 రాజధానులు ఏదో ఒక పిచ్చి కథలు చెప్పి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉండొద్దారా నాయన? నాకు అర్థం కాలేదు. తుగ్లక్ రెడ్డి, జగన్ రెడ్డి, నువ్వు కూలగొట్టుడు ఒకటే తెలుసు నీకు. కట్టురా, నువ్వు నిజంగా ప్రజల గురించి మంచి చేసేవాడు అయితే కట్టాలి. తల్లి బిడ్డను ప్రసవిస్తుంది, కొత్త జన్మనిస్తుంది. అట్లా నువ్వు ఒక 5 కోట్ల మందికి ఒక ప్రతినిధివి, ఒక కీ పొజిషన్లో ఉన్నావు, ఏదైనా కట్టాలి, కానీ కూలగొడతారు ఎవడన్నా? ఏదైనా ప్రజల సొమ్ముతోటి కట్టబడ్డది, అది ఎవరున్నా సరే. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అన్నారు, కానీ టీడీపీ ముఖ్యమంత్రి అనలే కదా. అధికారం వచ్చేదాకానే పార్టీ, అధికారం వచ్చినాక ప్రభుత్వం. సో ప్రభుత్వం అన్నప్పుడు ప్రజల సొమ్ముతోడు కట్టినటువంటి ఏదైనా సరే, అది నిన్న రోజు, అంతకుముందేమో అది పరిపాలనా భవనం కూలగొట్టిండ్రు, నిన్ననేమో ఇంకోటి ఏదో ఒక ఆమె షేర్ చేసింది, అది కూలగొట్టిండ్రు. ఓకే, ఆల్రెడీ భూమి ఉంది, అన్నీ ఉన్నాయి, కట్టురా అంటే ఏదో ఒక పిచ్చి కారణం చెప్పి 3 రాజధానులు, తొక్కల రాజధానులు అని ప్రజల యొక్క మాన ధన అన్నిటితోటి ఆడుతున్నాడు. అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రశ్నించిన వాడిని అరెస్టులు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఒక చేయిలనేమో జగనన్న పథకం పైసలు పెట్టుకుంటాడట, ఇంకో చేయిలేమో కత్తి పెట్టుకుంటాడట. మరి ఈ పోలీసు వాళ్ళకేమో గట్లాంటి వాళ్ళు కనిపించారు, చేయిల కత్తి పట్టుకొని తిరిగిన వాళ్ళు, కానీ ప్రశ్నించిన వాళ్ళని మాత్రం ఇబ్బంది పెడతారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది మంచిగా లేదు మిత్రులారా. మనందరం ఏకమై ఇంకా ఉద్యమాన్ని ఉధృతంగా చేసి వాళ్ళకి నిద్ర పట్టని స్థాయికి తీసుకొస్తేనే కానీ వీళ్ళు
దిగరు. ఓకే, అదేవిధంగా ఇన్ని అరెస్టులు జరుగుతుంటే, మరి ఇన్ని ఉద్యమాలు చేస్తుంటే కాంగ్రెస్ అయినా టీడీపీ వాళ్ళైనా, మరి ఈ వైఎస్ఆర్ టీపీ తెలంగాణ పార్టీ అన్న షర్మిలకి ఎడదొచ్చింది. ఏ ప్రజా ఉద్యమంలో పాల్గొనదు, ఎక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ కనిపించదు భూమి మీద. ఓకే, ప్రెస్ కాన్ఫరెన్స్లలో లేకపోతే ఏదో ఏసీ రూమ్లలో పక్కకు దిండ్లు పెట్టుకొని దీక్షలు చేస్తారు. ఓకే, మీరు చూడండి, ఆయన పేరేంది అరవింద్, ఏం పేరు బండి అరవింద్ అంటున్నాం, ఆయన పేరేంది ధర్మపురి అరవింద్. ఆడు ఇంట్లో కూర్చుండి ఏసీ రూమ్లో పరుపుల మీద కూర్చుండి ఏదో రైతు దీక్ష చేస్తాడు, ఆడు ఒక్కడే కూర్చుండి. ఓకే, ఈమె షర్మిలక్క పరుపుల మీద కూర్చుండి ఏదో దీక్ష చేస్తుంది. ఆలోచించండి మిత్రులు. దాన్ని కాంగ్రెస్ వాడు టీడీపీ వాడు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ అరెస్టులు కాబట్టి ఎన్ని అడ్డమైన కేసులు ఇరికించుకొని, అంటే ఎవరి చిత్తశుద్ధి ఏంది ఇక్కడ గమనించండి. ఓకే, పొద్దుగా లేస్తే మైక్ ముందరికి వచ్చి నీతి వాక్యాలు చెప్పుడు కాదు. షర్మిలక్క అయినా సరే, బీజేపీ నాయకులైనా సరే, వీళ్ళిద్దరు ఏ సమస్య మీద గ్రౌండ్ లెవెల్లో వచ్చి కొట్లాడేది ఇప్పటి వరకు చెప్పండి కదా. కొట్లాడరు. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉండి ఒక 1000 కోట్లు దేనికి కూడా మనకు తెచ్చింది లేదు ఇప్పటివరకు. ఓకే, సో ఈ 5-6 పాయింట్లే మనం మాట్లాడుకుందాం. ఆ క్రమంలో కేసీఆర్ అనే దుర్మార్గుడు ఏ సమస్య వచ్చినా అరెస్టులు చేస్తున్నాడు. వీడిని అరెస్ట్ చేసి ఉంటే, కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి ఉంటే, లేకపోతే జగన్ గారిని అరెస్ట్ చేసి ఉంటే, వాడు పాదయాత్ర చేయకపోతుండే, వీడు తెలంగాణ ఉద్యమం చేయకపోతుండే. అదేవిధంగా అన్నా హజారే ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి ఉంటే, ఎప్పుడు ఆ ముసలోడు అప్పుడు చెప్తలేడు అన్నా హజారే. ఓకే, ఏమో చెప్పిండాడు, నీతి ఆయోగ ఏదో అని చెప్పిండు. మళ్ళీ ఇవాళ నీతి ఆయోగ్ లేదు, ఏం లేదు. రామ్దేవ్ పైన తెస్కా పెట్రోల్ కావాలంటే మోడీ కోట ఏమన్నాడు, ఇవాళ 112 రూపాయలు అయితే కూడా మనం సపోర్ట్ చేయడాడు. ఓకే, ఇవాళ నీతి ఆయోగులు లేవు, ఏ ఆయోగులు లేవు. మరి ఇది ఎంతవరకు కరెక్టు ఆలోచించండి. అంటే వీళ్ళ కేవలం కాంగ్రెస్ వాడు టీడీపీ వాడు చేసిన అభివృద్ధి చేస్తే, సంపద సృష్టిస్తే, అవి కేవలం దోసుకోవడానికి వచ్చారు చెత్త నా కొడుకులు. ప్రాజెక్టులు ఏదో ఒక పిచ్చి పేరు చెప్పి కమిషన్ల రూపంలో దోసుకుంటున్నారు, లేకపోతే కనిపించిన భూములన్నీ కబ్జాలు చేసుకుంటున్నారు. వాళ్ళ యొక్క ఏమంటారు, వానికి గుత్తేదారుగా ఉన్నటువంటి వాళ్ళ చుట్టాలకు వీనికి అప్పనంగా రాసిస్తారు. వాడు ఇండైరెక్ట్గా వీనికి సపోర్ట్ చేస్తాడు. అంటే లిటరల్లీ దోసుకుంటున్నారు. వాళ్ళు దోసుకోవడానికి వచ్చి మళ్ళీ అడక్క తినే స్థాయికి తీసుకొచ్చి వదిలేసిపోతారు. ఇక పోయి పాస్పోర్ట్లు ఆల్రెడీ విదేశాలకు తీసుకున్నారంట ఈ కేసీఆర్, ఈ ఎల్మోళ్ళంతా. ఓకే, తీసుకొని పోతారు అన్నట్టు. రేపు పొద్దున గవర్నమెంట్ మారినాక మళ్ళీ వీడిని అరెస్ట్ చేయకుండా మళ్ళీ ఏదో దేశంకి పోయి బతుకుతారు అన్నట్టు. అది చేస్తున్నాడు ఆడు. కేటీఆర్ చెప్పిండాడు, ఏమంటాడు, గెలవకపోతే ఏం చేస్తామండి ఈడంటే తాగి ఫామ్ అవుదాం అంటాడట కేసీఆర్. ఓకే, 2018 ఎలక్షన్స్ అప్పుడు ఎవరు మీటింగ్ రాకపోతే ఈ మాట అంటున్నాడు, గెలవకపోతే ఏం చేస్తామండి, తాగి వండుకుంటాం ఎక్కడ, ఫామ్ హౌస్లో. కేసీఆర్ అని కొడుకు ఏమంటాడు, విదేశాలకు పోతాడంట. ఎందుకు పోతావురా, ఉండు, ప్రజల తరఫున ఉండు, ప్రతిపక్షంలో ఉండు, కొట్లాడతలేరు ఇప్పుడు అందరూ టీడీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. సిగ్గుశరం లేదు. ఆ క్రమంలో అందరు అరెస్ట్ చేస్తున్నాడు చెత్త నా కొడుకు. అరెస్ట్ చేయడానికారా మీరున్నది? ఆలోచించండి మిత్రులారా. వాళ్ళు అరెస్ట్ చేయడానికా ఉన్నది, మనకేమైనా మంచి చేయడానికా? ఇప్పుడు తెలంగాణ మా నీళ్ళు, మా నిధులు, మా ఆత్మగౌరవం, భావస్వేచ్ఛ ఇవన్నీ చెప్పిండు కదా. అందులో ముఖ్యంగా స్వయం పరిపాలన, ఆత్మగౌరవం మెయిన్ పాయింట్లు. ఓకే, మరి ఇవాళ ఏడ ఆత్మగౌరవం ఉంది, ఏడ భావస్వేచ్ఛ ఉంది, ఎందుకు అరెస్ట్ చేస్తాడు ఎవరినైనా సరే? ఈవెన్ హైదరాబాద్లో అయినా ఈవెన్ ఏం చేస్తారు నాయన, ఏం చేస్తాడు ప్రతిపక్షమోడు? సమస్య గురించి 4 చెప్తాడు, కొట్లాడతాడు, ప్రజలకు అర్థమయ్యేది చెప్తాడు, ఆ వాయిస్ రేజ్ చేస్తాడు, ఈ ఇష్యూ ఉందని చెప్తాడు. తర్వాత వాళ్ళ ఇంటికి వాళ్ళు పోతారు చీకటి కాగానే కదా. ఏం చేస్తారు వాళ్ళ దగ్గర మారణాయుధాలు ఉన్నాయా? వాళ్ళు ఏమైనా తీవ్రవాదులా? వాళ్ళు ఏమైనా పొడవడానికి వచ్చిర్రా, చంపడానికి వచ్చిర్రా? కాదు కదా. సమస్య గురించి ప్రజలకు అర్థమయ్యేది చెప్తారు. ఆ మాత్రం భావస్వేచ్ఛ లేకుండా మరి తెలంగాణ ఎందుకు రా భయ్? వీనికి మంచిగా చెప్తే అర్థమైతే లేదు. మనం ఎవ్వరం ట్యాక్స్ కట్టవద్దు, ఏం బిక్తాడో వీకెండ్. నేను 2 రాష్ట్రాలకి మన ట్యాక్సీలు కట్టవద్దు, ఏం చేస్తాడు? అదొక వినూత్నమైన నిరసన. ఏడికెళ్ళి ఎన్ని భూములు అమ్ముతాడు చూద్దాం. ఒక్క ప్రజలు కూడా ట్యాక్స్ కట్టారు రాబోయ్. కేసీఆర్ గానికి చెప్తున్నా, మోడీ గానికి చెప్తున్నా, జగన్ గానికి చెప్తున్నా, మాకు సేవకులుగా ఉంటామని వచ్చిర్రు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిర్రు. అట్లా ఉండకుండా మమ్మల్ని అరెస్ట్ పోలీసులకు జీతం ఇస్తుంది మేము రాబోయ్. అట్లాంటిది మమ్మల్ని అరెస్ట్ చేయించుడు ఎందురా? మాకు సేవకులకు ఉంటాం, రక్షక భటులు అన్నారు వాళ్ళని. మమ్మల్ని రక్షించేటోడు కానీ మమ్మల్ని భక్షించేటోడు కాదు కదా. వాని కారు, వానికి పెద్ద పెద్ద ఎస్యూవీలు ఇచ్చింది మనము, వానికి జీతం ఇస్తుంది మనకు, వానికి లాఠీ ఇచ్చింది మనము, వానికి టోపీకి పైసలు ఇచ్చింది మనము, వాని కుటుంబ సభ్యులకు చదువుకోవడానికి పైసలు ఇచ్చింది మనము కదా. వాడు బతుకుదారు అంతా పోలీసు వానికి చూపెట్టింది మనం. ఓకే, వాడు ఐఏఎస్లు ఐపీఎస్ రావడానికి ఆ కోచింగ్లు ఇచ్చింది మనం, మన పైసలు. మళ్ళీ మా మీద వచ్చి మమ్మల్ని కొడతా అంటే ప్రశ్నించొద్దా? నేను అడుగుతున్నా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. జగన్ గారిని అడుగుతున్నా,
కేసీఆర్ గారిని అడుగుతున్నా, మోడీ గారిని అడుగుతున్నా, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం తప్ప? మీరు ఎలక్షన్స్ ముందు ఇదే చెప్పండి రా, మేము అరెస్ట్ చేస్తాము, ప్రశ్నించనియ్యము అని చెప్పి ఓట్లు అడగండి. ఎంతమంది వేస్తారో చూద్దాం. సో మనం ఏమంటున్నాం, వినూత్నమైన నిరసన తెలుపుదాం. ఎవడు ఏ ట్యాక్స్ కట్టాడు, చలాన్లు కట్టాడు, ట్యాక్సులు కట్టాడు, ఎంతమంది జైల్లో పెడతావు పెట్టు. ఆ జైలు కట్టడానికి పైసలు మళ్ళీ మనయే. ఓకే, ఆ జైల్లో ఉండే అధికారులకు జీతం ఇచ్చేది మనమే. మా పైసలు తినుకుంటా మా బతుకు మీద మా ఎంత కష్టపడితే వస్తాయండి పైసలు కామన్ మ్యాన్కి? చెప్పండి మీరు. పొద్దంతా ఎంత కష్టపడితే వస్తాయి? 100 రూపాయలు పెట్రోల్ పోయించుకుంటే అందులో 70 రూపాయలు వాటి ట్యాక్సే తీసుకునే. అట్లా ప్రతి వస్తువు మీద తీసుకునే. ఆ ట్యాక్స్ తీసుకోకపోతే మన చెల్లి మస్తు పైసలు ఆడతాయి కదా. మరి మేము ఎందుకు పిచ్చిలేసి ఇస్తున్నాము పైసలు? మాకు నువ్వు 70 రూపాయలు లీటర్ పెట్రోల్లో తీసుకుంటున్నావు అంటే అట్లా ఎన్ని లెక్కేసుకోవాలి. మరి మేము ఎందుకు ఇస్తాం? మా దగ్గర పైసలు ఎక్కువ పారబోసుకుంటామా? కాదు కదా. ఇస్తున్నామా అంటే ఏదైనా మంచి చేస్తామని. మంచి చేయరా అంటే మీ ఉన్న చుట్టాలందరికీ భూములు వంచి పెట్టుకుంటా అడిగిన హౌస్ అరెస్టులు చేస్తా అంటే ఎంతవరకు సమంజసం అండి? ఎంతవరకు సమంజసం? మరి గిన్ని ఇష్యూస్ అవుతుండే ఈ షర్మిలకి ఏడవన్నది మై స్వీట్ తెలంగాణ అంటది. బీజేపీ నేతలు ఏడదచ్చిర్రు. ఇన్ని ఇన్సిడెంట్ అవుతుంటాయి. ఎక్కడ కనిపించారండి? తెలంగాణ ఉద్యమం అప్పుడు కనిపించలేదు, ఏ ధరల పెరుగుదల అప్పుడు కనిపించారు, ఏ సమస్య మీద పోరాటం చేయరు. బీజేపీ చెత్త నా కొడుకులైనా లేకపోతే ఇక్కడ ఈ వైసీపీ ఆమె షర్మిల అయినా ఎవరు కొట్లాడుతుంది పొద్దుగాలు వేస్తే? కాంగ్రెస్ వాడు, టీడీపీ వాడు. సో ఎవరి చిత్తశుద్ధి ఏందో గమనించండి. మంచిగా చీర కట్టుకొని మా నాయన పేరు చెప్పి బతుకుతా అంటే కలవదు. అట్లా మేము తెలంగాణ ప్రజలు అంత ఎడ్డోళ్ళు లేరు, ఆంధ్ర ప్రజలు అంత ఎడ్డోళ్ళు లేరు. సో అది గమనించండి. ఆ క్రమంలో ఎందుకు అరెస్టులు చేస్తున్నాడు అనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. ఓకే, కరెక్ట్ కాదు అది. ఇప్పుడు ఒక్కసారి కాదు మిత్రులు, దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. ఎన్నోసార్లు ప్రజాస్వామ్యంలో ఏం చేస్తారు? వాట్ ఎల్స్ దే కెన్ డూ? ఒక మాట్లాడడం, నిరసన తెలిపి ఎవరింటికి వాళ్ళు పోతారు. దానికి అరెస్టులు ఎందుకు? ఏమవుతుంది? కాదు, నువ్వు వాళ్ళని అలో చేసినావు అనుకో, అరెస్ట్ చేయడానికి ఏమవుతుంది? 4 గంటలు ఉంటారు, వెళ్ళిపోతారు కదా. ఏం చేస్తారు? పొద్దుంతా రోడ్డు మీద ఉంటారు కదా నైట్ అయినాక. బుద్ధి లేదు కేసీఆర్, సిగ్గు లేదు, శరం లేదు నీకు. ఓకే, సేమ్ థింగ్ విత్ జగన్. నీకు సిగ్గు లేదు, శరం లేదు. సో ఆలోచించండి మిత్రులారా. చూద్దాం వీళ్ళు అంటే ఇట్లా అరెస్టులు కరెక్ట్ కాదు అది. Getting your news break now from Telangana, where the Telangana Congress chief Revanth Reddy has been put under house arrest. He says that he was going to head to the national capital at 3 a.m. this morning to attend the parliament session, but was put under house arrest and hence can't move. The cops have also confirmed this step. They said that they've done it as a preventive step because Revanth Reddy was going to lead a protest. Ashish is joining us with more details on this. Ashish, good morning. What really have the cops stated as... అంటే అందరినీ అరెస్ట్ చేస్తారు. అప్పుడు రేవంత్ అన్న, పొన్నాల లక్ష్మయ్య గారు, అదేవిధంగా బెల్లయ్య నాయక్ గారు, అదేవిధంగా నాయన్ రాజేందర్ రెడ్డి గారు, జగ్గారెడ్డి గారు, అంటే ఇట్లా మనకు తెలిసిన వాళ్ళే అట్లా దాదాపు అందరినీ అరెస్ట్. అరే తీవ్రవాదులా? ఏమన్నా దేశద్రోహులా? ప్రజల సమస్యల గురించి వాయిస్ రేజ్ చేస్తున్నారు. ఎవడైనా ప్రశ్నించినప్పుడు ఏం చేయాలి? వాళ్ళ తప్పులను సరిదిద్దుకోమని ప్రశ్నించడం తప్ప ప్రశ్నించడం ఇబ్బంది పెట్టమని కాదురా చెత్త నా కొడుకులారా కదా. మనం అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం అంటే అర్థమైంది. ప్రతిపక్షమైనా కామన్ మ్యాన్ అయినా వాళ్ళ తప్పులను సరిదిద్దుకోవాలి, అవసరమైతే సరైన తప్పు చేసిన మీద చర్యలు తీసుకోవాలి కదా. కానీ ప్రశ్నించడం ఇబ్బంది పెట్టమని కాదు కదరా చెత్త నా కొడుకులారా. మీరు ప్రతిపక్షంలో ప్రశ్నించలేదా? మీరు ఉద్యమాలు చేయలేదా? మీరు పాదయాత్రలు చేయలేదా? సిగ్గు లేదు, కామన్ సెన్స్ లేదు, బుద్ధి లేదు కదా. ఆలోచించండి. కాదు, ఆయనకు పార్లమెంట్లో సెషన్ ఉంది, ఢిల్లీకి పోతాడంటే నాకు తిట్టడానికి కూడా మాటలు వస్తలేవు మిత్రులారా. ఆలోచించండి వాళ్ళు ఎంత దుర్మార్గులు ఉన్నారని. నమస్కారం మిత్రులారా. భూకాపేట భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా తన బినామీలకు, ముఖ్యమంత్రి బంధువులకు, ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి వాళ్లకు కట్టబెట్టినటువంటి విషయం, అమ్ముకున్నటువంటి విషయం, అడ్డికి పావుషేరు అమ్ముకున్నటువంటి విషయం మీకు తెలుసు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఆ వాస్తవాలన్నీ బయటపెట్టిన తర్వాత తట్టుకోలేనటువంటి ప్రభుత్వం
ఆయన పార్లమెంటుకు పోతుంటే ఇవాళ 19వ తారీఖు ఈ రోజు నుంచి పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవుతున్నాయి. పార్లమెంటుకు ఢిల్లీకి పోతుంటే ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. నేను ఒకవైపు లైవ్ లో ఉన్న, బయట ఇవాళ హౌస్ అరెస్ట్ పోలీసులు వచ్చి కూర్చొని హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది కాంగ్రెస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఈ అరెస్టులతోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని బెదిరించలేరు. మేము భయపడేటటువంటి విధానాన్ని ఖచ్చితంగా మేము నిలేస్తాం. మీ అవినీతిని, మీ దోపిడీని ఖచ్చితంగా సమాజం దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం మా బాధ్యతగా మేము చేస్తాం. ఎక్కడ కూడా వెనక్కి తగ్గేటటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ హౌస్ అరెస్టులను పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సమాజం, ప్రజాస్వామ్యవాదులు, మీడియా, ప్రజలందరూ కూడా ఖండించాలని చెప్పి కోరుతా ఉన్నారు. సో ఆలోచించండి మిత్రులారా, ఇది ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి. ఓకే, ఇది మరి దీనికి ఎలాంటి మరి అంటే సేమ్ థింగ్ నాట్ ఓన్లీ హియర్, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా సిమిలర్ స్టోరీ. ఓకే, కాంగ్రెస్ నేతలైనా టీడీపీ నేతలైనా అరెస్ట్ చేస్తున్నారు. దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. ఓకే, ఇన్ డెమోక్రసీ మనము ప్రజాస్వామ్యంలో ప్రజలకి నొప్పి అయినా మంచి అయినా చెడు అయినా చెప్పుకునే భావస్వేచ్ఛ ఉంది. దాన్ని మనకి మంచి చేయడానికి వచ్చిన ప్రభుత్వాలు అనేది మనకు మంచి చేయడానికి ఉన్నాయి కానీ చెడు చేయడానికి కాదు. కాబట్టి మనము కంటిన్యూస్గా ప్రశ్నించాలి. అవసరమైతే తీవ్ర స్థాయిలో ఏదైనా పిల్లి అయినా సరే ఎక్కువ రూమ్లో బంధిస్తే ఏం చేస్తుంది? పులి అవుతుంది. సో మీరు కూడా మరీ ఇబ్బంది పెడితే లాస్ట్కి సివిల్ వార్ అయ్యే స్థాయికి వస్తుంది. ఆ స్థాయికి తెచ్చుకోవద్దు. ఓకే, జగ్గారెడ్డి గారు కరెక్ట్గా వాళ్ళేమో తీవ్రవాదులా ఆలోచించండి. సో అదేవిధంగా సాఫ్ట్వేర్, ఈ పెగాసిస్ అనే సాఫ్ట్వేర్ వాడి ఏది ప్రశ్నించేటోళ్ళని ప్రశ్నించకుండా చేస్తున్నారు, స్పై చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అంటే ముందస్తుగానే మనం ఈ అపోజిషన్ వాడు ఏం చేసేది వ్యూహాలు అని తెలుసుకొని దానికి అనుకూలంగా, అంటే పొద్దుగాళ్ళు చేస్తే వాళ్ళది ఏదో తెలియదు. ప్రభుత్వం అంటే ఎన్నో మంచి పనులు చేయడానికి, పోలీస్ డిపార్ట్మెంట్ని, క్రిమినల్స్ని అరెస్ట్ చేయడానికి, లేకపోతే రకరకాల ప్రజలకు మంచి చేయడానికి వాళ్ళకి ఉన్న అన్ని అస్త్రశస్త్రాలు గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా. వాళ్ళు ప్రజలకి ఏమైనా మంచి చేయడానికి వాడాలి, క్రిమినల్స్ మీద స్పై చేయాలి, క్రిమినల్స్ మీద చేయాలి. కానీ అపోజిషన్ పార్టీల మీద చేస్తారు రావడన్నా కదా? ఎంతవరకు కరెక్ట్ మిత్రులారా? అది పెగాసిస్ అనే ఒక సాఫ్ట్వేర్, అది ఇజ్రాయెల్ నుంచి కొనుక్కొని వచ్చిర్రంట. ఇక ఫోటోషాప్ అయితే మనకు తెలుసు కదా, నాకు తెలిసి ఎవడు వాడాడు కావచ్చు ఫోటోషాప్, బీజేపీ ఐటీసీలు తప్ప. పొద్దుగాలు వేస్తే ఫేక్ అన్న ప్రచారం చేస్తారు, బురద చల్లుతారు, లేకపోతే ఇట్లా స్పై చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్టు కదా? ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ ఇన్ ఏ డెమోక్రసీ. ఓకే, is spying on India's security forces, judiciary, cabinet ministers, opposition leaders including Shri Rahul Gandhi, journalists and other activities through a foreign entity's spyware, not treason and an inexcusable dismantling of national security. क्या हिंदुस्तान में मुख्य चुनाव आयुक्त, विपक्ष के नेता समेत श्री राहुल गांधी, खुद के कैबिनेट मंत्रियों, पत्रकार साथियों, एक्टिविस्ट और इन सब की जासूसी करवाना अगर देशद्रोह नहीं और राष्ट्रीय सुरक्षा से खिलवाड़ नहीं तो क्या है? दूसरा सवाल, क्या 2019 के लोकसभा चुनाव से पहले और उसके बाद प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी और उनके गृह मंत्री अमित शाह जी और उनकी सरकार जासूसी करवा रही थी? और तीसरा, भारत सरकार ने ये इजरायली जासूसी सॉफ्टवेयर पिगैसस कब खरीदा? क्या इसके लिए होम मिनिस्टर अमित शाह जी ने अनुमति दी या प्रधानमंत्री जी ने अनुमति दी? और कितना हजार करोड़ रुपया खर्च हुआ या कितने सैकड़ों रुपया खर्च हुआ और वो पैसा कहां से आया? चौथा, अब ये साफ है कि अप्रैल मई 2019 में, ये देखिए ये सर्ट इनकी रिपोर्ट है, भारत सरकार को इस सॉफ्टवेयर की जानकारी थी
तो 2019 से 2021 के बीच में मोदी जी अगर आपको जानकारी थी तो आप और अमित शाह जी चुप क्यों रहे? भारत सरकार ने रहस्यमयी चुप्पी, षड्यंत्रकारी चुप्पी क्यों साध रखी है? और पांचवा सवाल, देश में आंतरिक सुरक्षा के जिम्मेवार तो अमित शाह हैं, तो माननीय अमित शाह को एक सेकंड भी क्या अपने पद पर बने रहने का अधिकार है? उन्हें बर्खास्त क्यों नहीं किया जाना चाहिए? क्योंकि ये सब तो उनकी देखरेख में हो रहा है। जासूसी कांड जो है इस देश का, वो तो अमित शाह जी की देखरेख में हो रहा है। और आखिरी, क्या प्रधानमंत्री की भूमिका की जांच नहीं होनी चाहिए? సో ఆలోచించండి, ఆయన చెప్పిన దానిలో వాస్తవాలు ఉన్నాయా లేదా, ఎంతవరకు కరెక్ట్. ఓకే, మనం తీవ్రవాదులు ప్రశ్నించేటోడిని తీవ్రవాదియా కదా, విదేశీ వాళ్ళ యొక్క స్పై వాళ్ళ మీద ఏజెంట్ల మీద చేస్తారు, లేకపోతే తీవ్రవాదుల మీద చేస్తారు, కానీ ప్రతిపక్షాల మీద ఇది కరెక్టా? అంటే రేపు ప్రభుత్వం మారినాక వీళ్ళ మీద ఎట్లా చేసినా ఓకేనా? ఆలోచించండి మిత్రులారా, ఆలోచించండి. దిస్ ఇస్ ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. చూడండి, అంటే ప్రపంచంలో 40కి పైగా దేశాలు పెగాసిస్ సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్నాయి. మాజీ కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు రవిశంకర్ ప్రసాద్. ఇది కరెక్ట్ కాదు. ఓకే, కరెక్ట్ కానే కాదు. అంటే మోడీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల, జర్నలిస్టుల, సామాజికవేత్తల, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేశామని ఒప్పుకున్నారు. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. పెగాసిస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి దేశంలోని ప్రతిపక్ష నాయకుల, జర్నలిస్టుల, సామాజికవేత్తల, రాజ్యాంగ పదవుల్లో ఉన్న జడ్జి, ఎన్నికల కమిషనర్ల ఫోన్లు ట్యాప్ చేసినందుకు హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి. అగ్రి. ప్రధానమంత్రి మోడీపై విచారణకు కాంగ్రెస్ పార్టీ డిమాండ్. 2019 లోక్సభ ఎన్నికల ముందు నుండి ఎన్నికలు అయ్యే వరకు రాహుల్ గాంధీ యొక్క 2 ఫోన్లు మరియు అతని ఆఫీస్కి చెందిన 5గురి ఫోన్లు మోడీ, షాలు ట్యాప్ చేశారు. నో, దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. ఓకే, 2018లో రాహుల్ గాంధీ అధ్యక్షతన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు విజయం సాధించాయి. 2019లో కాంగ్రెస్ గెలుపు దిశగా ఉంటే ఫోన్లు ట్యాప్ చేసి రాహుల్ గాంధీ వ్యూహాలు ముందుగానే తెలుసుకున్న మోడీ, షా. అంటే మనకు మాట్లాడుకునే భావస్వేచ్ఛ లేదా? ఆలోచన. అంటే మరి రేపు పొద్దున ప్రభుత్వం మారినాక మోడీ, షాలై ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని అసలు మొత్తం బ్యాన్ చేయాలి నేను కదా. బండ్లు ఓడలు అయితే, ఓడలు బండ్లు అవుతాయి కదా. దట్ ఈస్ నాట్, నో, కరెక్ట్ కాదు. తప్పే, రైటే. సో అప్పటి ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా ఫోన్ ట్యాప్ చేసి ఆయన పదవీ కాలం ముగియకముందే రాజీనామా చేసేలా చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జడ్జ్ రంజన్ గొగోయ్ ఫోన్తో పాటు ఆయనపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళ మరియు ఆమె కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేసి మోడీ, షాలు తమకు అనుకూలంగా తీర్పులు వచ్చేలా ఆయనను దారికి తెచ్చుకున్నారు. దే ఆర్ అబ్యూజింగ్ దేర్ పవర్. చెత్తనా కొడుకులు. ఓకే, 3 దొంగలే అగినరు. వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్ 3 దొంగలే. ఓకే, సో ఇవి కాక ప్రియాంక గాంధీ, ప్రశాంత్ కిషోర్, మమతా బెనర్జీ అల్లుడు ఫోన్లు ట్యాప్ చేయించిన మోడీ, షా. ఇది 2వ భాగం. సో ఆలోచించండి మిత్రులారా, దే ఆర్ అబ్యూజింగ్, సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్, దే ఆర్ అబ్యూజింగ్ దేర్ పవర్. ఎంతసేపు ప్రతిపక్షం లేకుండా చేయడానికే తమ యొక్క అధికారాన్ని వాడుతున్నారు తప్ప ప్రజలకి ఏమైనా మంచి చేద్దామన్న ఉద్దేశం 1% లేదు ఈ గాడిద కొడుకులకు. ఓకే, సో అది కరెక్ట్ కాదు. అది ప్రజాస్వామ్యాన్ని లిటరలీ మర్డర్ చేస్తున్నారు అన్నట్టు ప్రజాస్వామ్యాన్ని. ఓకే, ఇక ఈయన వచ్చినాక ఎంత మంచిగా పరిపాలిస్తుండో చూద్దాం. సో ఇది మోడీ ఏం చెప్తున్నాడు ఇక్కడ. 2014లో ఎంత రేటు ఉండే ధరలు, 2021 వచ్చే వరకు ఎంత ఉంది? కాంగ్రెస్ హయాంలో అప్పుడు మన్మోహన్ సింగ్ గారు, అదే ఎండింగ్ 2014లో మన్మోహన్ సింగ్ గారు దిగిపోయే టైంలో ఎంత రేట్లు ఉండే, ఇవాళ ఎంత రేటు ఉన్నాయి, 7 ఏళ్లలో ఎంత అభివృద్ధి సాధించినాం అనేది చూద్దాం. ఓకే, మోడీ నువ్వు గ్రేట్, మోడీ నువ్వు చాలా గ్రేటు, మమ్మల్ని సంక నాకిస్తున్నావు. ఓకే, కరోనా వచ్చి తినడానికి తిండి చక్కగా లేదురా, వ్యాపారాలు నడుస్తలేవురా అంటే ఉన్న నాశనం చేస్తున్నాడు. అప్పుడు ఛాయ్ అమ్మేటోడు ఇవాళ మన జీవితాలు అమ్ముతున్నాడు, భారతదేశాన్ని అమ్ముతున్నాడు, మన అడుక్కదినే పరిస్థితి తెస్తున్నాడు. ఆ క్రమంలో అప్పుడు పెట్రోల్ 60 రూపాయలు ఉంటే ఇవాళ 112 రూపాయలు అయింది.
డీజిల్ అప్పుడు 55 రూపాయలు ఉంటే ఇలా 100 రూపాయలు అయింది. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అప్పుడు 414 రూపాయలు ఉంటే ఇలా 834 అయింది. ఇంకెక్కువ కావచ్చు, ఇది అప్రాక్సిమేట్లీ ఉన్నాయి, ఇది ఎగ్జాక్ట్ లేకపోవచ్చు, కొంచెం అటు ఇటు ఉండొచ్చు కానీ బట్ దాదాపు వెరీ సిమిలర్ ఉంటాయి. ఓకే, పప్పులు దాల్ 70 రూపాయలు ఉన్నది ఇలా 190 రూపాయలు. ఘీ నెయ్యి 350 ఉన్నది ఇలా 650, అంటే డబుల్ పెరిగింది 7 ఏళ్ళలో. ఓకే, అప్పుడు నూనె 50, ఆయిల్ 52 రూపాయలు ఉంటే ఇలా 210 రూపాయలు, అంటే 4 రెట్లు పెరిగింది. ఓకే, పాలు అప్పుడు 30 రూపాయలు ఉంటే ఇలా 56 రూపాయలు లీటర్. చక్కెర షుగర్ ఓకే 22 రూపాయలు ఉంటే ఇలా 50 రూపాయలు అయింది. కోడిగుడ్డు అప్పుడు 2 రూపాయలు ఉంటే ఇలా 7 రూపాయలు అయింది. చెప్పండి మిత్రులారా, ఎట్లా బతకాలి? వచ్చే ఇన్కమ్ ఏమో లేదా, ఖర్చులు ఏమో పెరిగాయి. ఇవేమో నిత్యావసరకులే, ఇవి వాడకపోతే ఇవి లగ్జరీ ఐటమ్స్ కాదు, ఇవి వాడకపోతే మనం బతకాలేము డే టు డే. సో ఇవి నిత్యావసరకులకు ఎప్పుడు కానీ గవర్నమెంట్ సబ్సిడీలు ఇస్తాయి. సబ్సిడీలు ఇస్తే ఏమవుతుంది, అందరూ బతకొచ్చు. పేదవాడు మధ్యతరగతి కూడా వాడు కూడా బతకాలి. వాన్ చేయి లోపల కూడా 4 పైసలు ఆడాలి. ఎమర్జెన్సీకి ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాడని ఇల్లు కొనుక్కోవాలని ఏదైనా కొనుక్కోవాలన్నా వాన్ చేయిలో పైసలు ఆడాలి. కాబట్టి సబ్సిడీలు ఇచ్చేవారు. అన్ని సబ్సిడీలు ఎత్తేస్తున్నాడు, మీదికెళ్ళి ధరలు పెంచుతున్నాడు. అంటే మన నడ్డి ముడ్డి అన్నీ ఇరుస్తున్నాడు. ఓకే, మరి ఎట్లా బతకాలి? మరి గట్లాంటి చెత్తనా కొడుకులకు ఎందుకే ఓట్లేస్తారు? మతం పేరు చెప్పబట్టే, మతం పేరు చెప్పి మననేమో నడ్డిరో అట్టే, మనకేమో తెలియలేదా? మతం పేరు చెప్పగానే ఎగిరెగిరి దుంకవాటి. వాడు ఏం గుడి కట్టింది లేదా, వాడు ఏం గోవులను రక్షించింది లేదా, ఏం చేసింది లేదా. మళ్ళీ సెంటిమెంట్ రెచ్చగొట్టగానే హిందూ అంటాడు. వాడు హిందువే కాదురా అంటే వాడు నాగ్పూర్ సంత్రా. వాడు హిందువుల కోసం గుడి కట్టలే, హిందువుల కోసం స్క్రిప్చర్ రాయలే, హిందువుల కోసం ఇప్పటివరకు చేసింది లేదు. ఈ చెత్త నా కొడుకులకేమో కొంతమందికి అర్థం కాదు, వాడు ఎగిరెగిరి వాడతారు హిందూ అంటాడు. ఏం చేసిన రాడు హిందువులకి? ఇండియన్ అనాలి, ఇండియన్ అంతే. ఓకే, సో ఆలోచించండి. ఆ విధంగానే ఇక కోకాపేట భూములు, వాడు భూములు ఎందుకు అమ్ముతున్నాడు, అప్పనంగా ఎందుకు రా, ఇక నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది రేవంత్ అన్నైనా అందరు మాట్లాడుతున్నారు భూముల గురించి. కోకాపేట భూములు, ఆ భూములు, ఈ భూములు, ఆ చెత్త నా కొడుకులు, ఇక మీకే తెలుసు అది. ఓకే, ఆ విధంగానే వీడు కొత్తగా రేపు హుజూరాబాద్ ఎలక్షన్స్ ఉన్నాయని మరి ఎంతవరకు నిజం, ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ తోటి పోటీ చేయించి ఆడ దళితులు ఎక్కువ ఉంటారంట హుజూరాబాద్లో. ఓకే, సో కాబట్టి ఈ ప్రవీణ్ కుమార్కి అయితే దళితుడు కదా, సో అందుకని పోటీ చేయిస్తాడేమో అని రాశారు. మరి ఎంతవరకు నిజమో, ఐపీఎస్ అధికారులన్నిటికీ రిజైన్ చేసిండంట ఆయన, మరి చూద్దాం. ఓకే, సో అంటే ఇక్కడ దళితులకు ఎక్కువ అన్యాయం చేసింది ఒకటండి బీజేపీ, లేకపోతే ఈ యొక్క టీఆర్ఎస్ ఒకటే కదా, అవునా కదా? దళితులకు 3 ఎకరాలు, దళితులకి ఒక మంత్రులు ఏరియాల. సో దళితులకి ఎక్కువ హామీలు ఇచ్చి అంబేద్కర్ గారికి 125 అడుగుల విగ్రహం, సో అన్నీ చెప్పిండు. ఇలా ఏమంటున్నాడు వీడు, ఏం బంధు ఇది, దళిత బంధు అంట. హుజూరాబాద్లో దళితుల ఓట్లకి గాలం, కుటుంబానికి 10 లక్షలు ఇస్తాడంట కదా. అంటే దానికి ఒక అసెంబ్లీలో కానీ పార్లమెంట్ కానీ అసెంబ్లీలో కానీ లేకపోతే ఆల్ పార్టీ కానీ ఒక డిస్కషన్ జరగాలి కదండి. ఏదైనా పథకం తెచ్చినా కానీ అందరి అప్రూవల్ ఉండాలి కదా. ఎట్లా పడితే అట్లనా, నీ ఇష్టమా? నీ ఇంట్లో సొమ్ము అయితే తీరాబాయి, నువ్వు నీ మాకు నొప్పి కాదు. ప్రజల సొమ్ము అన్నప్పుడు దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక నిబద్ధత ఉంటుంది కదా. చింతమడకలో ఇంటింటికి 10 లక్షలు ఇచ్చిండండి. ఈవెన్ బలిసినోడికి కూడా ఇచ్చిండు. రైతు బంధు బలిసినోడికి కూడా ఇస్తాడు, 50 ఎకరాలు ఉన్నోడికి కూడా ఇస్తాడు, 100 ఎకరాలు ఉన్నోడికి కూడా ఇస్తాడు. అట్లనే ఇవాళ దళితులందరంటే ఏ కులంలో అయినా ఏ మతంలో అయినా సరే బలిసినోడికి ఎందుకు ఇస్తావు రా భయ్? ప్లస్ ఈ 10 లక్షలు ఇవ్వాలన్నా, 1,00,000 రూపాయలు ఇవ్వాలన్నా అనేది ఎవరు డిసైడ్ చేస్తాడు? నీ ఇష్టమా? తెలంగాణ నీ ఐదు జాగిరి కాదు కదా, పొద్దంతా ప్రజలందరూ కష్టపడితే వచ్చిన పైసలు కదా. ప్లస్ ఎలక్షన్స్ అప్పుడు ఎందుకు ఇస్తావు రా భయ్? సో దళిత సోదరులారా, డోంట్ గెట్ ఫుల్డ్. 10 లక్షలు చూడగానే మనం టెంప్ట్ అవుతాం, కానీ వాడు ఈ ఎలక్షన్స్ అయిపోయేదాకానే ఇస్తాడు. ఎలక్షన్స్ రేపనంగా ఇస్తాడు, తర్వాత మళ్ళీ నీకు వాడికి లింక్ ఉన్నది గెలిచేదాకానే. సో కాబట్టి డోంట్ గెట్ ఫుల్డ్. దయచేసి చిల్లరకి మనం లొంగొద్దు. ఓకే, దళిత బంధు స్కీమ్ను ప్రకటించిన సీఎం. మరి నేను ఇన్ని కథలు వాడుతుంటే దీన్ని ఓటుకు నోటనరా అండి? ఇది చెప్పండి. అరే చెత్త నా కొడక, కేటీఆర్ నా కొడక, దీన్ని ఓటుకు నోట్ అన్నారా బోసిడికే? చెప్పు. ఒక్కొక్క ఫ్యామిలీకి 10 లక్షలు. రేపు ఈ హుజూరాబాద్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి 10 లక్షలు అనౌన్స్ చేస్తే దాన్ని ఓటుకు నోట్ అన్నారా? చెప్పండి మిత్రులారా, చెప్పండి. దొంగ నా కొడుకు, వాడు ఓటుకు నోటుకు చేసుకుంటా మళ్ళీ ఓటుకు నోటు దొంగ అని రేవంత్ అన్న అంటే కరెక్ట్? అది చెప్పండి. ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఇచ్చినామంటే మరి వాడు ఓటేయమనే కదా. ఓట్లు అయిపోయినాక మళ్ళీ బంద్ చేస్తాడు కదా.
ఎలక్షన్స్ అప్పుడు ఎందుకు వచ్చినాయి రాబాయ్? అందుకే నేను ఏమంటున్నా, ఎలక్షన్స్కి 3 నెలల ముందు నుంచి ఏ పథకాలు కూడా అవి అమలు కానియొద్దు. లేకపోతే ఫేర్ ఎలక్షన్స్ జరిగేయండి. ఎలక్షన్స్కి కోర్టులో ఏమైనా పిల్ వేయండి, ఏమైనా పిటిషన్లు వేయండి, అవి ఏమంటారు ప్రజావాజ్యం వేయండి. ఎలక్షన్స్ కంటే 3 నెలల ముందు నుంచి కానీ 6 నెలల ముందు నుంచి కానీ ఎలాంటి స్కీములు అమలు కావద్దు. లేకపోతే ప్రభుత్వంలో ఉన్నోనికి అడ్వాంటేజ్ అవుతుంది. కరెక్ట్ కాదు అది. అప్పుడు ఫేర్ ఎలక్షన్స్ అనరు దాన్ని. ఓకే, ఏదన్నా ఉండని, అది ఏ స్కీమ్ అని ఉండని, రైతు బంధు ఉండని, పెన్షన్ ఉండని, గిన్షన్ ఉండని, ఎలక్షన్స్ కంటే 3 నెలల ముందు నుంచి ఏది అమలు కావద్దు మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయేదాకా. ఓకే, అట్లా ఏమన్నా ప్రజావాజ్యం వేసి, లేకపోతే కొనుక్కుంటున్నట్టే, ఓటు కొనుక్కున్న, దీన్ని ఓటుకు నోటే అంటారు. మరి ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. లేకపోతే ఆ ఎవడో ఈడీఆర్, సిబిఐలో, గీబీఐలో ఓకే అవి నిద్రపోతున్నాయా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకు తెస్తావు పథకం? ఆలోచించండి. సో ఆ క్రమంలో ఏం రాసిండు? సో దళిత సోదరులారా, డోంట్ గెట్ ఫూల్డ్. ఓకే, పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గం ఎంపిక. ఈ సెగ్మెంట్లో 20,929 కుటుంబాలకు 2,000 కోట్లు పంచుతాడంట ఈ ఎలక్షన్స్ అప్పుడు. అంటే ఒక్క సీటు గెలవాలంటే నువ్వు 2,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు. అంతే కదా. ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల చొప్పున 20,929 కుటుంబాలకి 10 లక్షలు ఇంటూ 10 లక్షలు వేయండి. వేస్తే 2,000 కోట్లు అవుతాయంట. ఒక్క హుజూరాబాద్ సీటు గెలవాలంటే 2,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు. యాడికేళ్ళు ఉన్నాయి పైసలు లేవని భూములు అమ్ముతున్నావు. యాడికేళ్ళు తెస్తావు 2,000 కోట్లు? ఒక హుజూరాబాద్ గెలిస్తే ఎంత, గెలవకపోతే ఎంత? నీకు ఆల్రెడీ ఫుల్ మెజారిటీ ఉంది, నీకు అసెంబ్లీలో పడిపోనంత మెజారిటీ ఉంది. ఈ పార్టీ అని ఆ పార్టీ అని కొనుక్కున్నావు. మరి ఎందుకు 2,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు, వేస్ట్ చేస్తున్నావు? వాళ్ళు పంచిపెట్టడానికి వీళ్ళు అవసరం లేదండి. పంచిపెట్టడానికి జగన్ అవసరం లేదు, పంచిపెట్టడానికి కేసీఆర్ అవసరం లేదు. పంచిపెట్టాలంటే నీ ఒబులాపురం గనులలో దోసుకుని పంచిపెట్టు, లేకపోతే నీ ఫామ్ హౌస్ను అమ్మి పంచిపెట్టు. ఓకే, ఈ ప్రజలు ట్యాక్స్ కట్టేది ఏదైనా ఉద్యోగాలు ఇస్తామని, లాంగ్ టర్మ్ సమస్యలకి పరిష్కారం చూపెడతామని, ఏదైనా కడతామని, పంచిపెట్టడానికి కాదు. నీ ఇంట్లో సొమ్ము అయితే పంచిపెట్టరా గాడిది కొడుక. ఎంత పొద్దంతా పని చేస్తే పైసలు వస్తాయిరా? ఉట్టిగా పంచిపెట్టడం ఎందుకురా? పని చూపెట్టారా వాళ్ళకి? ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వండి, లోన్లు ఇవ్వండి, వాళ్ళ జీవితాన్ని ఏమైనా బాగుపడేటి చేయండి రా. ఇట్లా పంచిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? ఆలోచించండి మిత్రులారా. ఇటు చెత్త నా కొడుకు దళిత సోదరులారా, పైసలు టెంప్ట్ చేస్తాయి, బట్ కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. ఓకే, ఇందు మూలంగా తెలంగాణ దళిత బహుజన బిడ్డలకు తెలియజేయనది ఏమనగా, తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా దళితుడే ఉంటాడని, దళితులందరికీ 3 ఎకరాల భూమి ఇస్తానని, దళితుల్ని కోటీశ్వరులుగా తీర్చిదిద్దుతానని, దళితుల అభివృద్ధి కోసం 50,000 కోట్ల నిధులను కేటాయిస్తానని హామీలు గుప్పించి నమ్మించి తడిగుడ్డతో మన దళితుల గొంతులను కోసిన ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం హుజూరాబాద్ ఎన్నికల కోసం మళ్ళీ మనల్ని మోసం చేయడానికి మాయల పకీరు మారువేషంలో వచ్చినట్టు తెలంగాణ దళిత బంధు పేరుతో మరోసారి మోసం చేయడానికి బయలుదేరుతున్నాడు. 7 ఏండ్లు ఈ టిఆర్ఎస్ పాలనలో దళితులపై జరిగిన అన్యాయాలను, నిర్బంధాలను, అణిచివేతలను మర్చిపోయి మళ్ళా ఈ బాతాల పోషెట్టి కేసీఆర్ ముచ్చట్లకి ఇట్లా నమ్మితే మన బతుకులు పుగ్గిపాలవుతాయో. దళిత బహుజన బడుగు బలహీన వర్గాల ఆశయాలను సమాధి చేసి ఆ సమాధుల మీద పునాదులు వేసి కల్వకుంట్ల కుటుంబం రాజ్యమేలుతుందని గ్రహించండి. గొర్రె కషాయోని నమ్మినట్లు ఈ కల్వకుంట్ల కషాయోని నమ్మి మోసపోయి 7 ఏండ్లుగా గోసపడుతూనే ఉన్నాం. ఇప్పుడు గిట్లా మళ్ళా మోసపోయినామో మన బిడ్డల బతుకులు ఆగమైతాయి. కాబట్టి కేసీఆర్ దొంగ ముచ్చట్లు నమ్మకుండ్రా. సో ఆలోచించండి దళిత సోదరులారా. ఓకే, ఇంకా టెంపరీ వాటికి లొంగొద్దు. ఓకే, మరి ఇట్లా చెప్పండి, ఆలోచించి. ఇప్పుడు బై ఎలక్షన్స్ అంటే ఇట్లా చేస్తారు. జనరల్ ఎలక్షన్స్ ఎంతమందికి పంచుతారండి? ఇట్లా ఒక్కొక్క నియోజకవర్గం 2,000 కోట్లు లెక్కేయండి. ఈ పంచే పెట్టే బదులు అక్కడ ఏమైనా కట్టారంటారా నాయన? కరెక్ట్ కాదు. ఓకే, సో ఈజ్ వేస్టింగ్ పబ్లిక్ మనీ. అది కూడా ఎంత అండి? ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు అంట. మరి రాష్ట్రాన్ని మిగతా ప్రజలు ఏం చేసిర్రండి? మిగతా ప్రజలు ఏం పాపం చేసిర్రు?
నేనేమంటున్నా, ఓకే నీ హుజూరాబాద్కి ఇచ్చినావు, ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఇచ్చినావు, చింతమడకి ఇచ్చినావు 10 లక్షలు. మరి మిగతా రాష్ట్రంలో ఉన్న మిగతా నియోజకవర్గాలు ఏం పాపం చేశారండి? మిగతా కులాల్లో ఏం పాపం చేశారండి? నీ ఇష్టమా అండి రాష్ట్రం అంటే? మరి మిగతా వాళ్ళు ఎందుకు వంచవు? మిగతా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఇవాళ 20,000 కుటుంబాలేకే నీ మీద నీకు ప్రేమ ఉందా? మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షల కుటుంబాలు మొత్తం 4 కోట్ల మందికి పంచు 10 లక్షలు చొప్పున, వాళ్ళ జీవితాలు మొత్తం సెట్ అయిపోతాయి. పంచు, ఏడుకలు వస్తావు చూద్దాం. ఏడున్నాయండి పైసలు లేవనే అప్పు చేస్తున్నావు, ఎవడు అప్పు ఇస్తలేడు అంటే మిగతా ప్రజల మీద నేను ప్రేమ లేదా కేసీఆర్కి? మిగతా చింతమడక వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి లేదా? హుజూరాబాద్ వాళ్ళ మీద తప్ప మిగతా వాళ్ళకి లేదా? ఒక్కొక్కరి ఇంటికి 10 లక్షలు అంట. చెప్పండి మిత్రులారా, మరి మీరేం పాపం చేశారు? మీకు కూడా ఇవ్వనండి మరి 10 లక్షలు, మీ జీవితాలు కూడా సెట్ అయిపోతాయి. ఆలోచించండి. సో ఆ క్రమంలో భూభాగవతాలు చెప్పిన అది ఇది ఒకటి ఫన్నీ ఉంది, చూద్దాం. ఇది బీజేపీ గడియారం మస్తుంటే ఆయన మస్తు కోపానికి వచ్చిండు. సో అంటే ఈ గడియారం మరి దీన్ని ఓటుకు నోట్ అన్నారా? మరి ఈ ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ నిద్ర అవుతున్నాయి. చూద్దాం. ఈయన బాగా మాట్లాడి ఒక్క నిమిషం. ఇన్నిలోనే అమ్మ మీరు వచ్చినప్పుడు సార్ ఎమ్మెల్యే ఓటు చేసినప్పుడు పొడి చేసినప్పుడు మీరు వచ్చారు, నాకు యాదుకున్నది. అప్పుడు ఇన్ని లేవు, నా కొడుకు ఇస్తానన్నా, నా కొడుకు ఇస్తానగా నీ పితంగులాగా 100 రూపాయలు 50 రూపాయలు మంచి పెట్టుకుంటా నీ అబ్బా నీ అబ్బా గుడ్ బ్రదర్, గుడ్. సో గడియారాలు వంచి పెడుతున్నాడు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, 4 సార్లు ఏమో ఉన్నాడు ఈటెల రాజేందర్ గారు. సో అప్పుడు వచ్చినప్పుడు ఏం చేయలేదు రాబాయ్ అని క్వశ్చన్ అడుగుతున్నాడు. వాళ్ళ కొడుకు రికార్డ్ చేస్తుంటే ఆడు చేయనిస్తలేడు బీజేపీ వాడు. ఓకే మరి ఏం చేయలేదురా అంటే గప్పించకు ఆయనే అన్నాడు, నా మాట కాదు. ఓకే మళ్ళా సో గప్పించకుండా గడియారం ఇస్తారా అని చెప్పి పొట్టు 50 రూపాయలు గడియారం ఇస్తున్నా నేలకేసి కొడతా ఉన్నాడు. సో ఇది పరిస్థితి. సో దీన్ని ఓటుకు నోట్ అన్నారా? ఎందుకు ఇవ్వాలండి? నువ్వు ఎలక్షన్స్ అప్పుడు ఏం చెప్పాలి? నాకు ఓటేస్తే ఓకే ఏం చేస్తావా? నియోజకవర్గ అభివృద్ధి ఏం చేస్తావు? పని కల్పిస్తావా? రోడ్లు వేస్తావా? అక్కడ లోకల్ సమస్యలు ఏమున్నాయి? వాటర్ సమస్య తీరుస్తావా? ఏమి సమస్యలు గది చెప్పాలి. కానీ గడియారం ఇస్తా, ఇంటికి 10 లక్షలు ఇస్తా, ఎట్లా ఇస్తారండి? ఎట్లా సాధ్యమండి? నాకు అర్థం కాలేదు. అందరు రాష్ట్ర ప్రజలు అందరూ మన అందరికీ సమానంగా అన్నప్పుడు చింతమడకలు ఇస్తా, హుజూరాబాద్లో 10 లక్షలు ఇస్తా అంటే ఎన్ని కోట్ల మంది ఉన్నారండి? అందరికి 10 లక్షలు ఇవ్వండి, ఆడ ఒక్క పైసా లేదు ఇవ్వడానికి, అప్పు చేసి తీసుకొస్తున్నాడు. సో కరెక్ట్ కాదు. సో ఆ క్రమంలో ఇది ఈడవడు అమరావతి భూముల గురించి జీవన్ రెడ్డి చదువుదాం. అమరావతి భూముల గురించి అది పయ్యావుల కేశవ్ కూడా బాగా చెప్పిండు. అదేవిధంగా గవర్నమెంట్ సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. ఇది వీడేం చెప్తున్నాడు జగన్ గారు? ఇన్సైడర్ ట్రేడింగ్ చేసిర్రు, ఏదో ఒక పిచ్చి కారణం చెప్పి అమరావతిని క్యాపిటల్ సిటీ లేకుండా చేద్దామని. మరి ఎక్కడో చోట పెట్టరా నాయన, ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో ఆ క్రమంలో సుప్రీంకోర్టు చెప్పింది ఏమని? అమరావతి భూముల కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అమరావతి భూముల కొనుగోలులో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును జగన్ సర్కార్ సుప్రీంలో సవాల్ చేస్తూ పిటిషన్ వేయగా అమరావతి భూములపై దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. జగన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు కూడా చెప్పిందిగా ఇకనైనా రాజధానిపై కుట్రలు ఆపండి. వాడిని బాధ ఏందో నాకు అర్థమే కాదు జగన్ గాంధీ. ఓకే వాడు మరి తాడేపల్లిగూడెం అంటే అది విజయవాడ పక్కే ఉంటుందంట. ఓకే వాడిని బాధ ఏందో నాకు అర్థమైతలేదు. కట్టు రాబోయే అంటే క్యాపిటల్ సిటీ అంటే ఏదేందో పిచ్చి మాటలు చెప్తున్నాడు. ఐ డోంట్ గెట్ ఇట్. సో పయ్యావుల కేశవ్ గారు కూడా చెప్పారు, మా మీద ఎన్ని కేసులన్నీ వేసుకో, ఎన్ని ఇన్వెస్టిగేషన్ అయినా చెయ్యి, మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం, ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు. ఓకే సో ఐ హోప్ ఆ తుగ్లక్ రెడ్డి గారు ఇప్పటికైనా మేల్కుంటాడో ఏం చేస్తాడో చూద్దాం. ఓకే లేకపోతే ఒక చైన అన్ని ఇచ్చిన పథకం పైసలు పెట్టుకొని ఇంకో చేతితోటి అందరిని ఓడిపిస్తాడా చూద్దాం. ఏం చేస్తాడు గాడిద కొడుకు, సిగ్గుశరం లేదానికి. ఓకే సో అదేవిధంగా జీవన్ రెడ్డి గారి గురించి 2 మంచిగా ఉన్నాయి, ఇది చూద్దాం. వాడ చెత్త నా కొడుకు ఏదప్ప, ఒక్క నిమిషం. సో వాడు ఏం మాట్లాడుతాడో ఆనకే తెలియదు.
ఫన్నీ ఉన్నది, చూద్దాం. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు హెరాస్డ్ మీ తెలంగాణ. ఓకే. సో జీవన్ రెడ్డి అరాసి చేయలేదే, అరాసి చేయలేదు. నువ్వు నీకు గోకించుకుని ఇష్టం అని గోకడం ఇష్టం. సో నువ్వు గోకించుకున్నావు, వాడు గోకేండి అంతే. అది నిన్న అరాసి చేస్తాడు వాడు. క్రిమినల్స్ ఆల్వేస్ ప్లే విక్టిమ్ రోల్ మిత్రులారా. ఓకే. and back of the Jeevan Reddy some other persons also there. But those people I don't know clearly, but Jeevan Reddy is a big fraud. You also big So he fraud. always invite the people to this Park Hyatt. So not only me, they call even in this case Bellamkonda Suresh also involved. Bellamkonda Suresh is a producer. సో అది ఓపెన్గా చెప్తున్నది, దాని క్లయింట్స్ ఎవరెవరి పేర్లో చెప్తున్నది అది. ఓకే. ఎక్కడ చేస్తారు అన్నీ ఓపెన్గా చెప్తుంది. పార్క్ అయ్యే తోటల్లో చేస్తారు, దాని క్లయింట్స్ ఎవడెవడో చెప్తున్నది. ఇక దాని రేటు కూడా మనం చెప్పింది కదా, $200 అంటే కాదంట, 2 లక్షల నుంచి 10 లక్షలు 5 లక్షల ఇంత చెప్పింది. They, one of my friends are there. Bellamkonda Suresh Garu friend. She's a friend. She is one of my friends. So I went there to Park Hyatt to meet them. మీట్ కావాలంటే ఎనీ పబ్లిక్ ప్లేస్లో మీట్ కావచ్చు, పార్క్ అయితే కలవాల్సిన అవసరం లే కదా. ఆలోచించండి. అది ఓపెన్గా చెప్తున్నది లిటరల్లీ. జీవన్ రెడ్డి గారు దొంగ నా కొడుకు, వీడు వస్తాడు, వీడు కార్యక్రమం చేస్తాడు, అదేవిధంగా ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా వండబెడతాడని చెప్తున్నది అది. I met this Jeevan Reddy Garu also. In that meeting he is also there. So he asked me to, I'm also a sleeping producer. Like sleeping producer means so we will keep a lot of black money in the movies. So if I say anything like Ram Charan Tej also he has to do, Prabhas also has to do, because we are in government, we are ruling the government, so they have to sleep and all. He told, sir, give me some time. I didn't tell I'm a pativrata, I will not sleep and all. I didn't say, but that day I'm not. అట్లా చెప్పలేదంట, నేను పతివ్రత. నీకు పతే లేడే, పతిని వదిలేసినావు. ఓకే, పతిని వదిలేసినావు, ఇది పతివ్రత అంట. ఏం చెప్పాలి? Not comfortable. I don't know how much he is true. So these politicians, we don't know how much. We can't trust them clearly and blindly, right? సో దాని బాధ ఏంటంటే వాడిని నమ్మలేను కాబట్టి వాడు నిజం అంటే అట్లా అంటుంది, కానీ నాకు ఇష్టం లేక అంటలేదు అది అలా. Some time, and he used to call me a lot of times, and I didn't go. But lot of people went there. My friends went to Park Hyatt. He used me. దీని ఫ్రెండ్స్ కూడా పోయినరంట. అంటే దీనికి ఉండే ఫ్రెండ్స్ అందరికి అట్లే ఉంటారు అన్నట్టు, అంతే కదా. ఎవరి మెంటాలిటీ తగ్గట్టుగా వాళ్ళకి ఫ్రెండ్స్ అవుతారు అంటారు కదా. సో ఇలా ఇది దీని ఫ్రెండ్స్ అందరు గదే పని చేస్తారు. Women. జీవన్ రెడ్డి. సో జీవన్ రెడ్డి దీని వన్ ఆఫ్ ద క్లయింట్స్. సో ఆ క్రమంలో జీవన్ రెడ్డి కానీ 2 వీడియోలు ఉన్నాయి, అది ఫన్నీ ఉన్నాయి, చూద్దామా ఒక్క నిమిషం. అది కారు స్పీడ్ 500 మీద నడుస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా 500 కిలోమీటర్ల స్పీడ్ తో కనుక కార్ నడుస్తుంది, ఎక్కడైనా సరే బ్రేక్స్ పడవు, కార్ కి యాక్సిడెంట్ అయిపోతుంది. ఈడు కామెడీ విలని జీవన్ రెడ్డి గారు. ఓకే, పాపం 2 దళితులను చంపించిండు చెత్త నా కొడుకు. ఓకే, వాళ్ళ మీద ఏదో ట్రక్ ఏదో పంపించిండు, సత్యం అని ఇంకో ఆయన ఆర్మీలో. ఓకే, అట్లనే వీని మీద ఏదో అక్కడ బోర్డింగ్ పెడితే అతన్ని కూడా ఇబ్బంది పెట్టించిండు. అంటే వీని అధికారాన్ని మొత్తం ఏది దుర్వినియోగం చేస్తున్నాడు. కామెడీ విలనీడు. ఓకే, దొంగ నా కొడుకు. కేసీఆర్ గారు 6 అడుగుల అజాన్ బాబు, మనోడు 3 అడుగుల రేవంత్ రెడ్డి. ఆకాశానికి భూమికున్నంత రేవంత్ అన్న షార్ట్ ఉన్నాడని అంటున్నాడు. కేసీఆర్ 6 అడుగుల ఆజాన్ బావుడు అంట.
రేవంత్ అన్న షార్ట్ ఉన్నాడంట, హైట్ తక్కువ ఉన్నాడంట. అంటే ఆమె విలేకరు ఏమంటుంది, నువ్వు కూడా తక్కువ షార్ట్ ఉన్నావు కదా అంటే ఇట్లా దిక్కులు చూస్తున్నాడు. అని హైట్ ఎందుకు వస్తుంది రా బోసడికే? ప్రజల మీద ప్రేమ ఉండాలి కానీ కదా, హైట్కి ఏం సంబంధం రా? గాడిది కొడుకు సిగ్గుశారం లేదు. సో అది మిత్రులారా, సో ఈ మంచి వాళ్ళకి అవకాశం ఇవ్వమని కోరుతున్నా. మీ కామెంట్ చదువుదాం. సారీ, ఓకే. నమస్తే బ్రదర్. వెంకన్న, గోపిశెట్టి అండ్ నరసింహారావు నన్న నమస్తే. బీజేపీ టీఆర్ఎస్ దొంగల ముఠ ఎవరు? సుధాకర్ పాల్బాయ్. కరెక్ట్ బ్రదర్, కరెక్ట్. ఎవరు? సూపర్గా చెప్పావు సార్, రమేష్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా మిత్రులారా. మనందరం చెప్పుదాం, వీళ్ళని అధికారం తీసేయడం ఒక్కటే మార్గం. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ ఫర్ అస్. ఓకే, లేకపోతే దే ఆర్ అబ్యూజింగ్ దేర్ పవర్. ప్రజలకు మంచి చేస్తలేరు, అదేవిధంగా పొద్దుగాలు వేస్తే ప్రశ్నించిన వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి వీ హ్యావ్ టు ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పాల్సిన అవసరం, మన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి నా బాధ్యతగా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. మొహమ్మద్ సందాని, బీజేపీ ఉన్నంత వరకు ఈ దేశం నాశనం అవ్వక తప్పదు. కరెక్ట్ బ్రదర్, కరెక్ట్. సో చెప్పండి, అంటే నేను ఎట్లయితే మాట్లాడుతున్నా నాకున్న యాక్సెస్ ద్వారా మీకు కూడా, మీకున్న అన్ని ఛానల్స్ ద్వారా మీ చుట్టాలకి, మీ అన్నకి, చెల్లెకి, అక్కకి దిమాక్ లెక్కేటట్టు చెప్పండి. ఇప్పుడు వాడు 10 లక్షలు ఇచ్చే ఎవడైనా టెంప్ట్ కాడా అండి? 10 లక్షలు ఇంటి ఒక వాళ్ళ జీవితం సెట్ అయిపోతుంది కదా. 10 లక్షలు ఇచ్చినాక ఓటేయడా ఇంటింటికి? మళ్ళీ ఒక హుజూరాబాద్ ఎందుకు ఇస్తావు? మిగతా నియోజకవర్గాలు 119 ఉన్నాయి. సో దాన్ని మరి ఈ యొక్క ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తుంటే, అట్లా ఓటుకు నోటుకు చేస్తుంటే మరి ఆపాల్సిన బాధ్యత అయితే ప్రతిపక్షాల మీద ఉంది అని నేను అనుకుంటున్నా. ప్రతిపక్షాల మీద కానీ, ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన వాళ్ళ మీద కానీ, ఇవన్నీ ఓటుకు నోటు కిందనే వస్తాయి. ఓకే, ప్రజల సొమ్ముని ప్రభుత్వ పథకం కింద ఓట్ల కోసం అమ్మితే ఇవి కూడా ఓటుకు నోటు కిందనే వస్తాయి. అది ప్రజల సొమ్ముని దుర్వినియోగం కిందనే వస్తాయి. ప్లస్ ఏ పథకమైనా 3 మంత్స్ ముందు నుంచి 100% స్టాప్ కావాలి. అది రైతు బంధు అయినా సరే, ఇట్లాంటి పథకాలైనా సరే. అదర్వైజ్ దెర్ ఈస్ నో ఫెయిర్ ఎలక్షన్స్. దే ఆర్ అబ్యూజింగ్ దేర్ పవర్స్. ఓకే, సో ఆలోచించండి. ఏమైనా పబ్లిక్ లిటిగేషన్ ఏమైనా వేసి దాన్ని ఆపే ప్రయత్నం చేయండి, కోర్టు ద్వారా అయినా సరే. ఒకవేళ మీరు మళ్ళీ మీ మీద బురద వాళ్ళతో ఎలక్షన్స్లో అంటే మీరు డైరెక్ట్గా వేయకండి, వేరే వాళ్ళతో వేపియండి. కానీ మొత్తం మీద అయితే ఇది ఆపాల్సిన అవసరం ఉంది. లేకపోతే పంచి పెట్టడానికి కేసీఆర్ అవసరం లేదు, పంచి పెట్టడానికి జగన్ అవసరం లేదు. సంపద సృష్టించాలి కానీ పంచి పెట్టడానికి అది కరెక్ట్ కాదు. పంచి పెట్టాలని అంత కోరికలు ఉంటే, మీకు అంత విశాల హృదయం ఉంటే మీ ఫామ్ హౌస్ అమ్మండి, ఇంకేమైనా మీ యొక్క పర్సనల్ ఆస్తులు అమ్మి పంచి పెట్టండి. హరీష్ రెడ్డి, పొలం రెడ్డి, హాయ్ అన్నయ్య. హాయ్ బ్రదర్. లెట్ దెమ్ హార్డ్ వర్క్, బిఎన్ సిద్ధార్థ్ ఆనంద్. ఎవరు బ్రదర్? లెట్ దెమ్ హార్డ్ వర్క్, అర్థం కాలేదు. హాయ్ కే వెంకటరమణ, హాయ్ బ్రదర్. అన్నాను సూపర్, థ్యాంక్ యూ బ్రదర్. మీరు కూడా సూపర్గా అండి. ఓకే, రాజశేఖర్, దళిత కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వండి చాలు. దళిత బంధు పేరుతో బంధు పేరుతో దళితులను మోసం చేయొద్దు. కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవడం. దళితులు 2 దఫాలుగా మోసపోతూనే ఉన్నారు, ఈసారి నమ్మే పరిస్థితిలో లేరు. కరెక్ట్ బ్రదర్, నమ్మొద్దు అనే కోరుకుంటున్నా. ఓకే, ఏదైనా సరే లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఆలోచించండి. నేనేమంటున్నా, హుజూరాబాద్లో ఉన్న దళితులా, ఇక్కడ నల్గొండలో ఉన్నోళ్ళు, లేకపోతే ఖమ్మంలో ఉన్నోళ్ళు, లేకపోతే ఇంకా సిద్దిపేటలో ఉన్నోళ్ళు, సిరిసిల్లలో ఉన్నోళ్ళు, గజ్వేల్లో ఉన్నోళ్ళు, వికారాబాద్లో ఉన్నోళ్ళు, మల్కాజ్గిరిలో ఉన్నోళ్ళు, అక్కడ ఉన్న దళితులు కాదా? ఇట్లా నేనేమంటున్నా, ఒక్కొక్కరికి లెక్క ఇవ్వండి. నేనేమంటే కామన్ సెన్స్, యూజ్ బ్రెయిన్. ఓకే, ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున 2 కోట్ల మంది దళితులు ఉంటారంట. లెక్క ఇవ్వండి, 10 లక్షలు ఇంటూ 2 కోట్లు, 7 పైసలు, కోటి కదా. ఎంతనో 2 కోట్లు ఇంటూ 2 కోట్ల లక్షలు అవుతాయి. అట్లా 2 కోట్లు ఇంటూ 10 లక్షలు అంటే ఎంత అవుతుందో? 20 లక్షల కోట్ల 20 లక్షల కోట్లు ఏడున్నాయండి పంచిపెట్టడానికి అందరు దళితులకి.
సాధ్యంగానే హామీలు ఇవ్వద్దు, అబద్ధం చెప్పు. వాడు ఏం చేస్తాడు, ఎలక్షన్స్ అప్పటికి ఇట్లా వేస్తాడు అంతే. ఇవాళ ఈ బంధు అని రైతు బంధు ఎట్లయితే స్టార్ట్ చేసిండో ఇది స్టార్ట్ చేసిండు. రేపు ఎలక్షన్స్ అని చేస్తాడు. ఏ నియోజకవర్గం ఎలక్షన్ వస్తే ఆ నియోజకవర్గంలో వేస్తాడు, ఎక్కడ దళితులు ఎక్కువ ఉంటాడు. సో ఈ లిటరల్లీ కొనుక్కుంటున్నాడు, ఓట్లు కొనుక్కుంటున్నాడు. సో ఇట్లాంటి పంచిపెట్టే కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో బంద్ చేపియాలి. లేకపోతే పంచిపెట్టడానికి పైసలు అయిపోతాయి. కష్టపడ్డాడు అట్లనే కష్టపడతాడు, వాడు ట్యాక్సులు కడుతూనే ఉంటాడు, కూర్చుండి తింటాడు, అట్లనే తింటాడు. ఓకే, అది కరెక్ట్ కాదు. అది మనం ట్యాక్సీలు కట్టేది గందుకు పంచిపెట్టడానికి కాదు, మనకే పంచిపెట్టాలన్న విశాల హృదయాన్ని మనమే పంచిపెట్టుకుంటాం. దానికి కేసీఆర్ పేరు పెట్టి వంచాల్సిన అవసరం లేదు, జగన్ పేరు పెట్టి వంచాల్సిన అవసరం లేదు. కాబట్టి దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. ఓకే, కాబట్టి దీన్ని ఆపే ప్రయత్నం చేయండి. ఇది ఓటుకు నోటు కంటే ఇంకా గలీజ్ అన్నట్టుగా. ఓటుకు నోట్ల 50 లక్షలు అది అంటున్నారు, అది పట్టిపిచ్చారు. కానీ వీళ్ళు పంచిపోయి 2,000 కోట్లు, 50 లక్షలు ఏడా 2,000 కోట్లు ఏడా. సో ఆ ఎలక్షన్ కమిషన్ నిద్రపోతున్నది, సిబిఐ నిద్రపోతున్నది. కే వెంకట్రావు అన్నా నీ మొదటి కంప్యూటర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సో నువ్వు సూపర్ అన్న. ఎవరు, చౌటకూరు కాంగ్రెస్ సోషల్ మీడియా. థ్యాంక్ యూ బ్రదర్. కేకే రెడ్డి కల్లు, సూపర్, థ్యాంక్ యూ బ్రదర్. యువర్ అనాలసిస్ సూపర్ సార్. రాజు పబ్బోజు, థ్యాంక్ యూ బ్రదర్. చౌటకూర్ కాంగ్రెస్ సోషల్ మీడియా. అన్న మీలాంటి వారు ప్రజలను ఎడ్యుకేట్ చేయండి, తప్పకుండా బ్రదర్, ఐ విల్ ట్రై మై బెస్ట్. ఓకే, చౌటకూర్ కాంగ్రెస్ సోషల్ మీడియా. 2023లో మంచి నాయకుడు సీఎం కావాలి. నిన్నేదో పోస్ట్ చూసిన, రాహుల్ గాంధీ పీఎం, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో సీఎం, అదేవిధంగా తెలంగాణలో రేవంత్ అన్న సీఎం అని. బాగుంది, అంటే చూడ్డానికి వినడానికి మంచిగా ఉంది. కావాలని ఆ దిశగా మనం వంతు ప్రయత్నం మనం చేద్దాం. ఓకే, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చాలా మంచి వ్యక్తి. ఓకే, కుట్రలు కుతంత్రాలు తెలియదు, డౌన్ టు ఎర్త్, ఎవరినైనా ఈజీగా హగ్గు చేసుకోగలుగుతాడు, ఎవరితోటైనా మంచి చెడు ఆలోచించగలుగుతాడు. ఆ క్రమంలోనే ఇప్పుడు అందరిని చూస్తున్నాం కదా, కష్టపడేటోళ్ళని పబ్లిక్లో ప్రజల నుంచి వచ్చిన స్పందన వింటున్నారు వాళ్ళు. ఆ విధంగానే అందరిని పీసీసీ ప్రెసిడెంట్లను నియమిస్తున్నారు. అంటే సీనియర్ సోకాల్డ్ సీనియర్ నాయకులని వాళ్ళ యొక్క అభ్యంతరాలు, వాళ్ళ కథలు పక్కకు పెట్టి యువ నాయకులకి అవకాశాలు ఇస్తున్నారు. సిద్ధు గారైనా, డీకే శివకుమార్ అయినా, సుధాకర్ అనేది ఉంది ఆయన పేరు, కేరళలో. అదేవిధంగా మన దగ్గర రేవంత్ అన్న. సో యంగ్ టాలెంట్కి గుర్తిస్తున్నారు. సో అట్లాంటి మంచి వ్యక్తి ప్రధానమంత్రి అయితే డెఫినెట్లీ మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మనకు ముచ్చడి చెప్పేటోడు, 56 ఇంచుల ఛాతీవాడు, పొద్దుగాలు వేస్తే అబద్ధాలు చెప్పేటోడు వద్దు. మన బాధని, మన పెయిన్ని అర్థం చేసుకుంటోడు కావాలి. పివి నరసింహారావు గారు చాలా తక్కువ మాట్లాడేవారు, మన్మోహన్ సింగ్ గారు తక్కువ మాట్లాడేవారు. సో మనం మనిషి యొక్క రూపానికో, రంగుకో, వాళ్ళ యొక్క మన యొక్క మెస్మరైజ్ చేయడానికో, మన యొక్క అదేది మనకి అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే సినిమాలో యాక్ట్ చేసుకోవాలి. ఓకే, యు ఆర్ ఫిట్, యు ఆర్ వెరీ ఎక్సలెంట్ యాక్టర్. ఓకే, అట్లాంటి యాక్టింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు, అబద్ధాలు చెప్పడం నిష్ణాతులైన వాళ్ళు, ఓకే, మన ఎమోషన్ సెంటిమెంట్తో ఆడుకునేటోళ్ళు, మన యొక్క ప్రజల యొక్క సొమ్ముతో ఆడుకునేటోళ్ళు సినిమాలకు కొంటరా. ఈడేమో తుపాకి రాముడు, ఆడు ఈ షెల్ అట్లనే ఉంది షర్మిల. ఓకే, అంటే వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీలు ఉన్నంత యాక్టివ్. సో మీరు సినిమాలకు కొండి. సో ఆ క్రమంలో రాహుల్ గాంధీ గారిని నేను అబ్జర్వ్ చేసిన ఆయన వీడియోలు కానీ, ఆయన మాట్లాడే విధానము, ఆయన ప్రవర్తన అనేది వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ హంబుల్, హానెస్ట్ పర్సన్. ఓకే, మాకు గట్టి కొరేటోడు అవసరం లేదు, అబద్ధాలు చెప్పేటోడు అవసరం లేదు, మా బాధను అర్థం చేసుకునేటోడు కావాలి. సో ఆ విధంగా అతనైతే చాలా బాగుంటుంది. ఓకే, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సీఎం అయితే ఇప్పటివరకు, ఇప్పుడు సెకండ్ టర్మ్ అయింటే ఇప్పటివరకు ఒక క్యాపిటల్ సిటీ వచ్చేది ఇంకో 5-6 మినిమం ఒక 5-6 కంపెనీలలో వచ్చేటి. సో అంటే అభివృద్ధి జరిగేది, ఒక మంచి ఒక పాజిటివ్ ప్రోగ్రెసివ్ డైరెక్షన్లో పోయేది. సమస్యలకు కాంగ్రెస్ అయినా టీడీపీ అయినా నేను అబ్జర్వ్ చేసింది, సమస్యలకి శాశ్వత పరిష్కారాలు చూపెడతారు, ఉద్యోగాలు కల్పిస్తారు, ఏదైనా గడతారు, చేస్తారు, సంపద సృష్టిస్తారు. ఓకే, మన కాళ్ళ మీద మన బతికేటట్టు చేస్తారు. వైసీపీ, టీఆర్ఎస్ వాడేమో చిల్లర వంచి పెడతాడు ఓట్ల కోసం. ఓకే, మనం అడక్క తినేటట్టు చేస్తాడు, వాడు ఇస్తేనే మనం బతకాలి, ఆడు ఇస్తున్నాడు కాబట్టి మనం ఓటేయాలి, అది చేస్తాడు. ఇక బీజేపీ వాడు అయితే ఏది ఇయ్యాడు, ఈడీలు గీడీలు పెట్టేసి అన్నదమ్ముల మధ్య కొట్లాట పెట్టించి ఎమోషన్స్, హిందూ సెంటిమెంట్ రెచ్చగొట్టి అన్నదమ్ముల మధ్యలో కొట్లాట పెట్టి అంతే. ఇక వాడు కొట్లాట పెడతాడు, బెదిరిస్తాడు, దుష్ప్రచారం చేస్తాడు, ఫేక్ ప్రచారం చేస్తాడు ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ద్వారా. వాడు చిల్లర కూడా వంచి పెట్టాడు. ఓకే,
సో కాబట్టి దయచేసి నేను చెప్తున్నా, మంచి వారికి అవకాశం ఇద్దాం. అదేవిధంగా రేవంత్ అన్న తెలంగాణకి సీఎం అయితే డెఫినెట్లీ ఇప్పటికంటే 1000 రెట్లు మంచిగా ఉంటుంది. ఓకే, ఆయన అయితే వీనికి ఉచ్చబడుతున్నది, ఈయనని 2 సార్లు జైల్లో పెట్టిండు, ఇబ్బంది పెట్టిండు కాబట్టి మళ్ళీ రేవంత్ అన్న అయితే మమ్మల్ని నేడు జైల్లో పెడతాడో, మమ్మల్ని నేడు ఇబ్బంది పెడతాడో అని రాకుండా చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు కేటీఆర్ అయినా కేసీఆర్ గారైనా. కానీ మంచి వాళ్ళు దేరోతా లేకిన అందేర నయోతా అనే ఒక సామెత ఉంది. అంటే లేట్ అయినా సరే కానీ చీకటి ఉండదు. అంటే మంచి ఎండ్ ఆఫ్ ద డే విలన్ సినిమాలో ఫస్ట్ అంతా విలన్లే గెలుస్తారు, కానీ లాస్ట్కి ఒకటి గెలుస్తాడు, హీరోనే గెలుస్తాడు. ఆ విధంగానే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయి, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయి, తెలంగాణకి రేవంత్ అన్న ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకుంటున్నా, దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. ఓకే, తప్పకుండా అది అవుతుంది. ఓకే, డెఫినెట్లీ ఐ కెన్ సెన్స్ దట్. ఓకే, మనం ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్దాం. ఓకే, 3 మంచి వ్యక్తులు ఉన్నారు. ఓకే, సో కాంగ్రెస్ టీడీపీ ఒక అలయన్స్ లెక్క పనిచేయడంలో ఎలాంటి తప్పు లేదు. వాళ్ళు ఏమన్నా సరే మీరు ఆలోచించండి, వైసీపీ టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఒకటే తాను ముక్కలు లెక్క బిహైండ్ ద సీన్స్ పనిచేస్తలేరా అండి? మరి వాళ్ళు ఒకరిదొకరు సహకరించుకున్నప్పుడు, వాళ్ళు ఒకరు చేసినప్పుడు సిమిలర్ వాళ్ళు దోసుకోవడానికి చేస్తుంటే, మనమేమో మంచి చేయడానికి చేసినప్పుడు ఒక మిత్రపక్షంగా ఉండడం, అఫీషియల్గా పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ మిత్రపక్షంగా ఉండడం తప్పులేదు కదా, ఎలాంటి తప్పులేదు. ఓకే, సో రేపు పొద్దున యూపీఏ ఫామ్ అయితే డెఫినెట్లీ టీడీపీ, డిఎంకే, టీఎంసీ అన్నీ కలిసి బలమైనటువంటి గవర్నమెంట్ ఉంటుంది. సో తప్పు ఏం లేదు, అఫీషియల్గా పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా వాళ్ళ లెక్క మనం కూడా యాక్టింగ్ చేయొచ్చేమో, అఫీషియల్గా తిట్టుకోవాలి టీడీపీ వాడు కాంగ్రెస్ వాడు, కానీ లోపల దోస్తీ చేసుకోవాలి. వాళ్ళు అదే చేస్తారు కదా, బీజేపీ వాడు టీఆర్ఎస్ వాడు వైసీపీ వాడు ఈడ తిట్టుకుంటారు గల్లీలో, ఢిల్లీలో పోయి శాల్వాలు కప్పుతారు. మీరు అబ్జర్వ్ చేయండి, కాంగ్రెస్ వాడు టీడీపీ వాడు బోలా ఉన్నారు. అంటే ఈ జిమ్మిక్కులు లంగ కథలు తెలియదు కదా. కుంభకోణాలు చేసినాడు 100,000 కడితే వాడు ఒకటి కడతలేడు, మళ్ళీ నేను నీతిమంతుడు అని చెప్పబట్టే. వీళ్ళేమో అసలు చేసింది కూడా చెప్పుకునే అంత ఇది లేదు. ఎన్ని చేసిర్రు, టీడీపీ వాడైనా కాంగ్రెస్ వాడైనా 100,000 చేసిర్రు, నేను లక్షల సార్లు చెప్పిన. చేసినవి కూడా చెప్పుకొని మార్కెటింగ్ చేసుకునే స్థాయిలో లేరు. వాడు చెయ్యని కూడా అబద్ధాలు కూడా చెప్తున్నారు. వాళ్ళు చెయ్యని చేసినట్టుగా బమ్మిని తిమ్మిని చేస్తారు, తిమ్మిని బమ్మిని చేస్తారు. వీళ్ళు చేసినవి చెప్పుకునే స్థాయిలో లేరు టీడీపీ వాడు కాంగ్రెస్ వాడు. అంటే ఎంత బోలా అమాయకత్వం ఉంది అనేది గమనించాలి. ఓకే, సో వాడు తెలంగాణ ఒక్క ఎంపీ సీట్ తోటి తెచ్చినాను బట్టే ఎంతవరకు కరెక్ట్. వాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అందరం ఎంపీలను రాజీనామా చేద్దాం, ప్రత్యేక హోదా వస్తుంది అన్నాడు. మరి వాళ్ళ అధికారం వచ్చినాక ఒక్కసారి కూడా మోడీతో కొట్లాడింది లేదు. పార్లమెంట్లో కొట్లాడలే, బయట కొట్లాడలే. ఎంతవరకు కరెక్ట్ అండి? విభజన చట్టం రాసిరండి ప్రత్యేక హోదా అని, కొత్తగా బిల్లు పాస్ చేసేది ఏం లేదు. ఆల్రెడీ ఇట్స్ ఇన్ ద బిల్, చట్టం అయిపోయింది అది ఆల్రెడీ. చట్టంలో ఉన్నదాన్ని ఇంప్లిమెంట్ ఏమంటే చేస్తలేరు వాళ్ళు. మాకు ఐటీఆర్ ప్రాజెక్ట్ శాంక్షన్ అయిందండి, శాంక్షన్ అయిన దాన్ని క్యాన్సిల్ చేస్తారా అండి ఎవరన్నా? మరి ఎవడు అడగాడండి? బాండ్ పేపర్ మీద రాసిచ్చిండండి వాడు 100 రోజులలో నేను 100 రోజులలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ కవిత తెరిపి నేను తెరిపిస్తా, అది దాన్ని అంటలేను నేను. పసుపు బోర్డు ఇస్తా అని చెప్పి ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు రాసిచ్చాడు ధర్మపురి అరవింద్. ఒకసారి కూడా అడగడండి, బోర్డు అనే కాన్సెప్ట్ లేదంటాడు. మరి ఎందుకు రాసిచ్చినావురా? నీవు బోర్డు అనే కాన్సెప్ట్ లేనప్పుడు ఎందుకు రాసిచ్చినావు? ఆన్సర్ లేదు. సో మరి ఇప్పుడు వాళ్ళు చెప్పినవి చేయరాయే, మనకి పొద్దుగాలేస్తే అబద్ధాలు చెప్తారాయే, మళ్ళీ అడిగితేనేమో అరెస్టులు చేయబట్టరు. మరి ఏం చేద్దాం? వాట్ ఈస్ ద సొల్యూషన్ మీరు చెప్పండి. ఏం లేదు, వానికి ఓటు వేయకుండా వాని అధికారం తీసేసుడు ఒక్కటే మార్గం. అన్ని దారులు మూసుకుపోయినాయి. కాబట్టి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పి ఆ చిల్లరకు లొంగకుండా వీనికి ఓటేసుడు బంద్ చేసినాక వీడు ఏమేం పథకాలు ఇస్తుండే ఇవన్నీ కంటిన్యూ చేస్తాం. ఏ గవర్నమెంట్ పథకం కూడా పోదు. ఒకసారి పెట్టినాక ఏ పథకాన్ని తీసేయరు సాధారణంగా, ఎందుకంటే గవర్నమెంట్ అది ఆ పథకం అలవాటు అయిపోయింది కాబట్టి తీసేస్తే వాడు ఓట్లు పడాయి ఎవరికైనా సరే. కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా ఉన్న ఎగ్జిస్టింగ్ కొత్త పథకాలు పెట్టాలని ఆలోచిస్తారు, కానీ ఉన్నవి తీసేయరు. అది రైతు బంధు కావచ్చు, ఇంకో బంధు కావచ్చు, ఇంకో స్కీమ్ కావచ్చు, ఏ స్కీమ్ అయినా తీసేయరు, పెన్షన్ అయినా గిన్షన్ అయినా. కాబట్టి ఇది అలా చెప్పాలి. వాళ్ళకి ఏం చెప్తున్నారు? కేసీఆర్ ఉన్నాడు కాబట్టి వచ్చినాయి, రైతు బంధు వచ్చింది. కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఈ పథకం వచ్చింది. జగన్ ఉన్నాడు కాబట్టి ఈ పథకం ఇదేదో అమ్మ ఒడో తొమ్మ ఏదో ఓకే ఇట్లాంటివి వచ్చినాయి. మళ్ళీ జగన్ కోట వేయకపోతే, కేసీఆర్ కోట వేయకపోతే ఇవి తీసేస్తారు అని భయపెట్టిస్తున్నారు వాళ్ళకి మనం ఏం చెప్పాలి? టీడీపీ వాడైనా కాంగ్రెస్ వాడైనా ఇవి ఏవే పథకాలని ఇట్లనే కంటిన్యూ అవుతాయి. టీడీపీ వచ్చినా కానీ కాంగ్రెస్ వచ్చినా కానీ
ఇవి కాకుండా మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే, ఇవి కాకుండా ఇంకోటి చేస్తే, వాడు లక్ష అబద్ధాలు ఆడి మార్కెటింగ్ చేసుకొని గెలిస్తే మనం ఉన్నట్టు చెప్పడానికి ఏముందండి? వాళ్ళ దిమాగ్ లెక్కరంటే చెప్పండి. ఓకే ఓకే ఆలోచించండి. లేకపోతే వీళ్ళని గెలవలేం, కొట్టలేం. ఇక 100 ఏళ్ళైనా వీడే ఉంటా అంటాడు. వాడు ఓపెన్గా చెప్తున్నారు, ఓపెన్గా చెప్తుండే హరీష్ రావు ఇంకా 15 ఏళ్ళు మేమే ఉంటామని. వాడు ప్రజాస్వామ్యానికి అర్థమైందండి. మీరే ముందే డిసైడ్ చేసుకుంటే 50 ఏళ్ళు ఉంటామంటాడు వాడు. జ్యోతి బస్ లెక్క మన ఆయన కూడా 50 ఏళ్ళు ఉంటాడు కేటీఆర్ గారు. ఇఫ్ యూ ముందే మీకు అన్నీ తెలిస్తే ఎలక్షన్స్ ఎందుకు ఇంకా? సో కాబట్టి ప్రజలకి దిమాగ్ ఎక్కేటట్టు చెప్పండి. వాళ్ళు ఎదుటోడు ఫేర్ గేమ్ ఆడినప్పుడు మనం ఫేర్ గేమ్ ఆడాలి. ఎదుటోడు ఫేర్ గేమ్ ఆడినప్పుడు మనం ఎదుటోని కొట్టాలి. మనం గెలవాలంటే ధర్మయుద్ధం చేసినప్పుడు మనం ధర్మయుద్ధం చేయాలి. వాడు అధర్మయుద్ధం చేసినప్పుడు మనం ధర్మయుద్ధం చేస్తే మనం గెలవం. సో మనం కూడా వాందారినే పోవాలి, ముళ్ళుతోనే తీయాలి. సింపుల్. ఇది చాణక్య నీతి అయినా ఇదే చెప్పిండు, శ్రీకృష్ణ పరమాత్మ అయినా అదే చెప్పిండు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ పరిరక్షణ అన్నాడు. కానీ ఒక చెంప చూపెడితే ఇంకో చెంప చూపెట్టమంటే ఆ గాంధీ మహాత్మ టైంలో నడిచింది అది. బ్రిటిష్ వాడు కూడా భయపడ్డాడు హంగర్ స్ట్రైక్ చేస్తే. కానీ ఇప్పుడు హంగర్ స్ట్రైక్ చేస్తే నువ్వు చచ్చిపోతే కూడా ఎవడు పట్టించుకుంటాడు లేడు. ఓకే, నువ్వు అరెస్టులు చేస్తున్నారు ప్రశ్నిస్తే. ఓకే, బ్రిటిష్ వాడన్నా అలో చేసాడు. కాబట్టి విదేశీయునికి అంత ఆ రోజులు వేరుండే. కాబట్టి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ పరిరక్షణ చేయాలంటే ఎదుటోడు ధర్మయుద్ధం చేస్తేనేమో మంచిది. ధర్మయుద్ధం చేయనప్పుడు మనం ఏ దారిలైనా వాడే చెప్తున్నాడు కదా, నేను ఇల్లు ఉందో లేదో కానీ వాడు చెప్తున్నాడు. ఇది అని పేరేంది, అదే వాడు ఉన్నాడు కదా, అదే రఘునందన్ రావు. చంపినా సరే, పొడిచినా సరే, ఏం చేసినా సరే గెలవాలంట. అబద్ధాలు చెప్పినా సరే, ఎట్లా చేసినా గెలవాలంట. జో జీతా వై సికిందర్ అంట. ధర్మయుద్ధం చేసి గెలిస్తే గొప్పతనం అంటారు, కానీ వాడు చేస్తలేరు. కాబట్టి మనం వాడిని కొట్టాలంటే ప్రజలకి ఇట్లాంటి ఈ జగనాసురుల నుంచి, బీజేపీ అసురుల నుంచి, లేకపోతే టీఆర్ఎస్ అసురుల నుంచి ప్రజల యొక్క సమస్య అంటే లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఉండాలి. ప్రజలను రక్షించాలంటే ఆ అసురులను చంపాలంటే అధర్మ మార్గంలోనే భస్మాసురాస్తం వాని చేయని వాని మీదనే పెట్టాలి. ఓకే, కాబట్టి థింక్ ఎట్లా చేస్తే ఏం చేస్తే వాళ్ళని కొడతామో అన్ని అస్త్రశస్త్రాలు వాడండి. కుల సంఘాల మీటింగ్లు పెట్టుకోండి. ఓకే, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, టీడీపీ అధికారంలోకి వస్తే ఏమేమి ఇస్తే వీడు చెప్పిన హామీల కంటే 1000 ఎక్కువ చెప్పండి. ఓకే ఓకే 12% ఇస్తా అంటే మేము 20% ఇస్తాం. ఎట్లా ఏం చేస్తారో ఆలోచించండి. అక్కడ ప్రజలు ఏ ఎమోషన్ కనెక్ట్ అవుతారు, ఏం చెప్తే వాళ్ళ దిమాకులు ఎక్కుతుందో చెప్పండి. ఈ చెత్తనా కొడుకులను పోయేటట్టు చేసినాక ప్రజలకి మనం గవర్నమెంట్ మారినాక మళ్ళీ వాళ్ళకి దిమాకులు ఎక్కేటట్టు మనం చెప్పుదాం. ఇంకా ఇంతకంటే మంచి పరిపాలన అందిద్దాం. ఓకే, ప్రణీత్ నాయక్ హాయ్ అన్న. హాయ్ బ్రదర్. సోమయ్య దుర్గం అన్న, మోడీ కేసీఆర్ లాంటి నాయకులు దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. వాళ్ళని ఏం చేయాలంటే ఇప్పుడు ఏం చేయలేము. వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి ఏం చేయలేము. వాళ్ళని అధికారం తీసేసినాక అప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు చేయొచ్చు. అప్పుడు మన చేయాలి అధికారం ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇప్పుడు ఏమేం చేసారో ఇవన్నిటికీ మితితో కలిపి ఇవ్వచ్చు. ఓకే, బ్యాక్ ఇవ్వచ్చు. వాళ్ళ అవసరమైతే వాళ్ళ అన్యాయాలన్నీ చూపెట్టి వాళ్ళ చట్ట ప్రకారమే వాళ్ళని లోపల పంపించవచ్చు, జైల్లోకి పంపించవచ్చు. ఓకే, ఎందుకంటే ఎల్లకాలం నడవదు అట్లా. కాబట్టి ఏం చేయాలన్నా మనం ప్రతిపక్షంలో వాడు చేయాలి అధికారం ఉంది, మనం ఏం చేయలేని పరిస్థితి, కోర్టుల కేసులు వేసాడు తప్ప. ఓకే, కాబట్టి మనం చేయాల్సింది వానికి ఓటేయద్దు. ఏ ఎలక్షన్స్ వచ్చినా వీళ్ళకి ఓటేయద్దు. వాని అధికారం తీసేయాలి. తీసేసినాక అప్పుడు మనకు అధికారం వచ్చినాక ఈడు ఏమేమి అబ్యూజ్ చేసిండు, ఏమేమి కథలు పడ్డాడు అన్నీ మితితో కలిపి చేయాలి. ఆడు జగన్ గాడైనా సరే, కేసీఆర్ గాడైనా సరే, మోడీ గాడైనా సరే, అమిత్ షా గాడైనా సరే, దే ఆర్ అబ్యూజింగ్ దేర్ పవర్స్. ప్రజల కోసం మేలు చేయమని అధికారంలో కూర్చుండే పెడితే ప్రజలను నాశనం చేస్తే ఇబ్బంది పెడతా అంటే ఎట్లరా? తెలంగాణ రాష్ట్రం అమ్మి కేసీఆర్ ఫామ్ హౌస్ కొనుగోలు చేశాడు. కరెక్ట్ బ్రదర్. చౌటుకూరు కాంగ్రెస్ సోషల్ మీడియా వాడు నీతి వాక్యాలు చెప్తున్నాడు. భూములు అమ్ముకుంటా నీతి వాక్యాలు చెప్తున్నాడు. మన కోసం అమ్ముతుండంట. మన గనక బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఏదో పథకాలు పెట్టడానికి అమ్ముతుండంట. అమ్మాలంటే సర్ప్లస్ ఉండేరా కాంగ్రెస్ అప్పుడు 2014లో 10,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉండే. ఇలా 3 నుంచి 4 లక్షలు అప్పులైనాయి. వాడు అప్పులు ఇస్తలేడు. ప్రభుత్వం నడిపించే స్థాయిలో లేవు. ట్యాక్సులు కడతామని అడిషనల్ ట్యాక్సులు వేద్దామంటే ప్రజలు కట్టేటట్టు లేరు. అసలు ట్యాక్సులు కట్టడానికి ఇది లేదు. సో సంపద సృష్టించలేవు కాబట్టి అసమర్థుని కాబట్టి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో భూములు అమ్ముతున్నావు.
నీ అసమర్థతని సమర్థగా చూపెట్టడానికి మాకు నీతి కథ పిట్ట కథలు చెప్తా అంటే అంత ఉల్లు ఉన్న కాదు కేసీఆర్ గారు, నువ్వు ఏడ పుట్టినవో అదే తెలంగాణ గడ్డ మీద మేము కూడా పుట్టినాం. నీకున్న ఏదో తెలివితేటలలో మాకు కూడా మేము వాడము అంతే, కానీ మాకు కూడా ఉన్నాయి కదా. కాబట్టి అట్లీస్ట్ నువ్వు అబద్ధం చెప్తున్నావు అని గమనించలేని పరిస్థితిలో ఉన్నామా మేము? కాబట్టి కేసీఆర్ గారు నడవదు. వెనకటి నడిచింది మీది ఈ యొక్క కథలు, కానీ ఇప్పుడు నడవదు. గోపి బలుగురి, థ్యాంక్ యూ రాజన్న, థ్యాంక్ యూ బ్రదర్. రంగారెడ్డి, జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న, జై కాంగ్రెస్ అన్న. గోపి బలుగురి, జై కాంగ్రెస్ బ్రదర్. ఓకే, జై బోడా వద్దు బ్రదర్, జై వద్దు నాకు. ఓకే, నేను మీ లోపల ఒక్కనే. ఓకే, నాకేం తోకలు లేవు, నేను కామన్ మ్యాన్. ఓకే, నేను ఏం అధికారం అడుగుతలేను, ఏం అడుగుతలేను. మీ తరఫున ఒక వాయిస్ రేజ్ చేస్తున్నా అంతే. ఒక మీడియా చేసే పనే నేను చేస్తున్నా. వీరారెడ్డి, అది బీజేపీ వేస్ట్ కార్డ్. ఓకే, గోపి బలుగురి, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నాది చదవ బ్రదర్. ఓకే, జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. గోపి బలుగురి, జై కోమటిరెడ్డి, జై కోమటిరెడ్డి. బాబు బ్రదర్, రైతు బంధు ఉన్న వాళ్ళకి రైతు బంధు పథకం అందుతుంది. 90% దొరలకి పేదవారికి అందడం లేదు. ఎమ్మెల్యేలు అబద్ధాలు చెప్పుకుంటూ ఎస్సీలను బీసీలను మోసం చేస్తున్న. పైసలు ఇవ్వడం కాదు బ్రదర్, పైసలు పంచిపెట్టద్దు. మనకి పని చూపెట్టాలి, మనమే సంపాదించుకుంటాం. వాడిచ్చేదేంది? మనకి పని చూపెట్టాలి, బతుకుదరు చూపెట్టాలి. ఒకరోజు ఇస్తావు, నీకు ఓటు వేయకపోతే ఇవ్వవు, మళ్ళీ అప్పుడు ఏం చేయాలి? మేము అడగదు నాలా కదా. అట్లా కల మా కాలం మీద మాకు బతికేటట్టు చేస్తాడు కావాలి. అది కాంగ్రెస్ వాడు టీడీపీ వాడే చేస్తాడు. ఈ ముగ్గురు దొంగ నా కొడుకులు చేయరు. వాడు మన శైలాన్ని ఇరిచేసి మనకు అడగదినట్టు చేసి కోడికి గింజలు వేసినట్టు వేస్తా అంటే వాడికి ఓటు వేస్తేనే ఇస్తాడు, లేకపోతే మన బతకాలి. మళ్ళీ వాడి ఇంట్లోకి వెళ్ళి ఇస్తారా పైసలు? ఇవ్వడానికి ఏడుంటాయండి, ఏడుంటాయి, లేవు పైసలు. అన్నా మాది చౌటుకూరు కాంగ్రెస్ సోషల్ మీడియా. అన్నా మాది అందోల్ కాన్స్టిట్యున్సీ, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. దామోదర్ రాజనరసింహ మా అందోల్ కాన్స్టిట్యున్సీ, ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం. కరెక్ట్ బ్రదర్, గుడ్. కాంగ్రెస్ జెండా పేదోడి అండ. కరెక్ట్, వెల్ సెట్. సూపర్ సార్. గురు, టీడీపీ, కడప. థ్యాంక్ యూ బ్రదర్. ప్రేమ్చంద్ వ్యాస్, ఎస్ కరెక్ట్, థ్యాంక్ యూ బ్రదర్. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. ఎవరు? కేకే రెడ్డి కల్లు. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. బాబు ఏమంటున్నాడు? తెలంగాణ సీఎం కేసీఆర్కు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎస్సీలకు బీసీలకు న్యాయం జరుగుతుందని కేసీఆర్కు తెలుసు. అందుకే కాంగ్రెస్ రావద్దని కేసీఆర్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కరెక్ట్ బ్రదర్. ఈ కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 100% జైలుకి వెళ్ళడం ఖాయం. తప్పదు బ్రదర్, వానంత దుర్మార్గులు లేడు. జగన్ గారు వెళ్ళాలి, కేసీఆర్ గారు వెళ్ళాలి, అదేవిధంగా మోడీ షాలు కూడా వెళ్ళాలి. ఓకే, ఎందుకంటే దే ఆర్ అబ్యూజింగ్ దేర్ పవర్. వాళ్ళు ప్రతిపక్షంలో వాళ్ళని మాట్లాడనిచ్చారు, ధర్నాలు చేయనిచ్చారు, ఉద్యమాలు చేయనిచ్చారు. కానీ ఇవాళ వాళ్ళు అధికారంలోకి వచ్చినాక ప్రతిపక్షం అని ఏం మాట్లాడనిస్తలేరు, ఏం చేయనిస్తలేరు. ఎంతవరకు కరెక్టు కాదురా భయ్. నువ్వు తీర్చకు, నువ్వు కష్టం తీరుస్తావో లేదో అది సెకండరీ. నొప్పి అవుతుందని చెప్పుకునే భావ స్వేచ్ఛ లేదా అండి? కామన్ సెన్స్. ఏడుపు వస్తే ఏడుపు కూడా ఆపుకోవాలనా? రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ అందలేదు, చచ్చిపోయారు అని వాళ్ళ కుటుంబ సభ్యులు చచ్చిపోయారు అని ఏడిస్తే జైల్లో పెడతావు. కోదండరామ్ సార్ గారు నిరుద్యోగులకి ర్యాలీ చేస్తా అంటే ఆయన అరెస్ట్ చేస్తావు. ఇప్పుడు కోకాపేటలో భూములు అప్పనంగా అమ్ముతున్నవరా నీ చుట్టాలకి అంటే హౌస్ అరెస్టులు చేస్తావు. ఇది ఒక్కసారి కాదు, గతంలో చాలాసార్లు చేసినావు. మరి అదే షర్మిలక్కని ఏ రోజు ఎవరు అరెస్ట్ చేయరు, అదే బీజేపీని ఎవరు అరెస్ట్ చేయరు. అంటే ముగ్గురు దొంగ నా కొడుకులు మీ పవర్ని అబ్యూజ్ చేసుకుంటా ప్రశ్నించిన వాళ్ళని అట్ సేమ్ థింగ్ టీడీపీ నాయకులను ఎంతోమందిని అరెస్ట్ చేశారు. ఓకే, రోజు అరెస్ట్ చేస్తున్నారు. ఇంకా మాజీ మంత్రులని, మాజీ ఎమ్మెల్యేలను కూడా ఇక అసభ్య పదజాలంగా నువ్వు అడ్డం ఉన్నావు, పొడువు ఉన్నావు, బలిసినావు, అచ్చెం నాయుడిని, ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడిని కూడా. ఓకే, బొల్లి నాయుడు, ఇంకేమేమో అంటే కాదు, ప్రజల సమస్యల గురించి మాట్లాడండి. ఓకే, మీరు ప్రజల సమస్యల గురించి మంచి చేస్తామని వచ్చారు. పర్సనల్ లెవెల్ ఎందుకురా మాట్లాడేది? నువ్వు గొమాక్సిన్ పోసుకుంటావు, నీకు సోరియాసిస్ వచ్చింది అని మేము అనాలనా? గదా అది ప్రజా సమస్యనా?
ఒకడు లా ఉంటాడు, ఒకడు అడ్డం ఉంటాడు, ఒకడు పొడుగు ఉంటాడు, ఒకడు పొట్టిగా ఉంటాడు, ఒకడు నల్లగా ఉంటాడు, ఒకడు తెల్లగా ఉంటాడు. దానివల్ల అది పర్సనల్ విషయం. దానివల్ల ప్రజలకు ఏమవుతుందిరా నాకు అర్థం కాదు. అట్లా అంటే మీ స్థాయికి దిగజారి మిమ్మల్ని మాట్లాడాలన్నా జగన్ గారిని అట్లా అంటే మళ్ళీ మా పర్సనల్ తెరువు వచ్చినామని మళ్ళీ ఎగురుతారు. భారతిని అన్నాడు, ఇది అన్నాడు, అది అన్నాడు. మరి మీరు అనొచ్చా అండి? మీరు అనొచ్చా చంద్రబాబు నాయుడు బోలి నాయుడు అని? చెప్పురా నాయన. ఇంకా ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని పర్సనల్ లెవెల్ ఎందుకురా? ముసలోళ్ళు అయినాక ఏజ్ మీద పడ్డా కొద్దీ రకరకాల రోగాలు వస్తాయి. కొన్ని లోపల నుంచి వస్తాయి, కొన్ని బయట నుంచి వస్తాయి ప్రతి వ్యక్తికి. ఓకే, మరి అట్లా అంటే శరద్ పవార్ పాపం ఆయనకి ఏది ఏమంటారు దాన్ని పక్షవాతం టైప్ వచ్చింది. అంతెందుకురా పోయి గన్ని పైసలు ఉన్నాడు ఆడు ఎవడు ఇదే ఈ అంబానీ ధీరుభాయ్ అంబానీ పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చి 60 తక్కువ ఏజ్లో చచ్చిపోయాడు, 60-65. అంతేందుకు ఆయన పేరేంది స్టీవ్ జాబ్స్ యాపిల్ CEO. కొన్ని దేశాలు కొనుక్కునే పైసలు ఉన్నాయి. మనకు తెలుసు అరౌండ్ 50 పైన 60 కూడా రాలే, చచ్చిపోయాడు క్యాన్సర్ వచ్చి. అరే చర్మం అన్నాక ముడతలు పడుతుంది, ముసలోడైతే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. గవి అరా మాట్లాడుకునేది. ముసలోళ్ళు అయితే తెల్ల జుట్టు వస్తుంది. అవి న్యాచురల్గా ప్రకృతితో పాటు వయసుతో పాటు లేకపోతే రకరకాల సమస్యలతోటి అది ఎవరికైనా అవుతుంది. గవిటిని అర పట్టుకొని అడ్డం ఉన్నావు, పొడుగున్నావు, నీళ్ళు ప్రజల సమస్యల గురించి మాట్లాడండి. మనం వచ్చిందే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షమోడుగైనా ప్రభుత్వం అయినా ఇద్దరి గోల్ ఒకటే కదా. వీడు ప్రశ్నించే ఉద్దేశం ఏంది? ప్రజలు బాగుపడాలని. నువ్వు అధికారానికి వచ్చింది ఏంది? ప్రజలు బాగుపడాలని. ప్రజల సమస్యల గురించి మాట్లాడండి, అంతవరకు కరెక్ట్. కానీ పర్సనల్ లైఫ్లో వాళ్ళ శరీరం మీద, వాళ్ళ ఆకృతి మీద, వాళ్ళ పర్సనల్ లైఫ్లో అది కరెక్ట్ కాదు. సో నువ్వు మాట్లాడితే మేము మాట్లాడాల్సి వస్తుంది. సో గాడిద కొడుకులు ఉన్నారు. సో తప్పదు బ్రదర్. కాంగ్రెస్ వచ్చినాక, టీడీపీ వచ్చినాక జగన్ గారిని, మోడీని, షాని, కేసీఆర్ కుటుంబాన్ని తప్పకుండా కటకటాలనుక పంపించాలని అంతే. వాళ్ళకి తెలవాలి నొప్పి అంటే ఎట్లుంటుంది తెలవాలి. వాని ధర్నా చేయనిద్దు, రాస్తారోక చేయనియద్దు, వాని పాదయాత్ర చేయనియద్దు. వానికి తెలవాలి నొప్పి అంటే. ప్రజాస్వామ్యాన్ని నువ్వు ఎట్లా కొని చేస్తున్నావు, ఎట్లా బతకనిస్తలేవు. ఎంతమంది చంపుతారని టీడీపీ కార్యకర్తలు ఎంతమంది చంపారండి? న్యాయవాదులకు రక్షణ లేదు. డే లైట్లో చంపారు 2 న్యాయవాదులని గొడ్డలతోటి. మరి వాళ్ళని దిశ కేసులు ఏమో వాడు నేరం చేసిండో లేదో తెలియదు, వాళ్ళని ఎన్కౌంటర్ చేసారు. మరి వీళ్ళని ఎందుకు చేయరండి? డే లైట్లో చంపారు. 2 బస్సులు వస్తున్నాయి, మరి వాళ్ళు మన దగ్గర వీడియోలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఇంకెందుకు వానికి తిండి పెట్టడం? చంపేయాలి కదా. అట్లా ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది టీడీపీ కార్యకర్తలు చంపుతుర్రో. అంటే టీడీపీ వాడు వచ్చినప్పుడు మళ్ళీ వైసీపీ వాళ్ళని చంపాలి, అంతే కదా మీరు చెప్పేది ఆటవిక న్యాయం. చెత్తనా కొడుకులు అంటే మీరే ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు మళ్ళీ రివర్స్లో మీ కార్యకర్తలను చంపాలి, మిమ్మల్ని అరెస్ట్ చేయాలి, ప్రజాస్వామ్యాన్ని కూని చేయమని చెప్తున్నావు. వాడు బాధపడ్డాడు, దెబ్బలు తిన్నాడు, మళ్ళీ వాడు ఊరుకుంటాడా? వానికి లోపల కాదా? అంటే ప్రజల సమస్యల నుంచి డైవర్ట్ చేస్తున్నావు, నాశనం చేస్తున్నావు. పవర్ని ఇచ్చింది అందుకోసం కాదు, నీ అధికారం ఇచ్చింది నువ్వు మంచి చేయమని. కాబట్టి ఈ 3 దొంగ నా కొడుకులు ఉన్నారు. వాళ్ళని ఎంతో తొందరగా అధికారాలకు తీసేస్తుందో బెటర్. వీళ్ళకు అహంకారం ఎక్కువగా ఉంది. కరెక్ట్ బ్రదర్. వీళ్ళు బొందలోని పడతారు. కరెక్ట్. వీళ్ళు తవ్వుకున్న గోతిలో వీళ్ళే పడతారు. డెఫినెట్లీ బ్రదర్. బాబు వెల్ సెడ్ కరెక్ట్ చెప్పినావు. సో చౌటుకూరు కాంగ్రెస్ సోషల్ మీడియా ఏమంటుండు తమ్ముడు? అన్నో కేసీఆర్ ఒక పెద్ద మాటల మాంత్రికుడు. వాడు చెప్పేవి వినడానికి మంచిగా ఉంటాయి, అంతే. నమ్మించి తడి గుడ్డతోటి గొంతుకు వస్తాడు. వాడు గోసినట్టు తెలియదు. ఓకే, చెప్పు మీద మక్బల్ బట్ట పెట్టి కొడతాడు అన్నట్టాడు. లోపల చెప్పు ఉంది మనకు తెలియదు. గంత చెత్తనా కొడకాడు. ఓకే, కళ్ళ ముందట వాడు చూడు భూములు అమ్ముకుంటా వాడికి ఫేవర్ చేస్తున్నా అని చెప్పబట్టే వినడానికి ఎట్లుంటుంది? అమ్మో కేసీఆర్ నిజంగానే కదా అనిపిస్తుంది. ఎందుకంటే మెజారిటీ ప్రజలకు మనకు అంత డీప్గా ఆలోచించేటోళ్ళు లేరు మన దగ్గర. ఓకే, ఎవడు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేటోళ్ళు ఉన్నారు. సో కేసీఆర్ అంత చెత్తనా కొడుకు లేడు, లుచ్చనా కొడుకు లేడు. నీళ్ళ మీద కొంగ కేసీఆర్. కరెక్ట్ బ్రదర్. అది యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఈ చేప ఎప్పుడు వస్తుంది అని చూస్తుంటుంది. కరెక్ట్ చెప్పారు. మొహమ్మద్ ముస్తాక్ అహ్మద్ సూపర్ సార్, థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు ఏమంటున్నాడు తమ్ముడు? ప్రేమ్ చంద్ వ్యాస్ సూపర్ మెసేజ్ అన్నగారు, థ్యాంక్ యూ బ్రదర్. చదువు. పరాతది టీడీపీ, జై టీడీపీ, జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై టీడీపీ, జై చంద్రబాబు నాయుడు, రాజ్ కిరణ్ మామిడాల, జై కాంగ్రెస్ బ్రదర్.
ఈ అందోల్ నియోజకవర్గంలో కూడా ఏమీ అభివృద్ధి లేదు అన్న దొంగ క్రాంతి కరెక్ట్ బ్రదర్ కేఆర్ఎస్. ఓకే, ఆ 3 నియోజకవర్గాలే అభివృద్ధి చేసుకుంటారు. కొంచెం అది కూడా ఎక్కువ కాదు, కొంచెం ఏది సిద్దిపేట, గజ్వెల్, సిరిసిల్ల. ఎందుకు అంటే వాళ్ళ యొక్క అడ్డాన్ని తయారు చేసుకుంటారు. ఇది వాళ్ళ కుటుంబ సభ్యులు కేసీఆర్, కేటీఆర్ అండ్ హరీష్ రావు. ఎందుకంటే ఇక జనరేషన్స్ అయినా కానీ వాళ్ళే గెలవాలని. మిగతా నియోజకవర్గాలు వాళ్ళకి అట్లా లేదు. ఇక వాడు చెప్తినకపోతే వాడిని కూడా తీసేస్తారు. వాడి బల్క సుమన్ అయినా ఎవడైనా సరే, గొంగిడి సునీత, రేఖా నాయక్ ఇట్లా అంతా వాళ్ళ నియోజకవర్గాలు అభివృద్ధి చేయరు. ఓకే, ఏదో దోసుకోరా, కబ్జాలు చేసుకోరా అని చెప్తున్నారు. ఇసుక కార్యకర్తలు అయితే ఇసుక అమ్ముకోరా అని చెప్తున్నారు. అంతేగాని ఆ నియోజకవర్గాలు అభివృద్ధి చేయరు. చేస్తే ఏమవుతుంది, ఈ క్యాండిడేట్ బలం పెరుగుతుంది. ఇప్పుడు వేరే నియోజకవర్గం అభివృద్ధి చేసినాం అనుకో, ఇక రేఖా నాయక్కి ఫుల్ లోకల్లో మంచి చేసిండ్రు అనే పేరు వస్తుంది. కాబట్టి రేఖా నాయక్ పర్సనల్గా ఎస్టాబ్లిష్మెంట్ అయిపోతాడు. అయిపోతే ఏమవుతుంది, రేపు కేసీఆర్ చెప్తున్నాడు గులాంగిరి ఏరీలు. ఓకే, వీళ్ళు టికెట్ ఇవ్వకుండా ఇండిపెండెంట్గా అయినా వాళ్ళు గెలుస్తారు. ఎందుకంటే అభివృద్ధి చేసింది కాబట్టి వాళ్ళకి ఇండివిజువల్ పేరు వస్తుంది. కాబట్టి వాళ్ళకి వాళ్ళ నియోజకవర్గాలు అభివృద్ధి చేయరు, చిల్లర మంచి పథకాలు తప్ప. ఓకే, అదే వీళ్ళ నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకుంటారు, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్. ఎందుకంటే వీళ్ళని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అక్కడ. వీళ్ళ జనరేషన్స్ అంటే కేటీఆర్ కొడుకు ఇమాన్స్ పోటీ చేసినా సిరిసిల్ల గెలుస్తాడు. ఎప్పుడు గెలుస్తాడు, కేటీఆర్ మా సిరిసిల్ల నియోజకవర్గం బాగా అభివృద్ధి చేసిండు అనే పేరు వస్తే కేటీఆర్ గెలుస్తాడు, జనరేషన్స్ అయినా వాళ్ళ కొడుకు అయినా గెలుస్తాడు. వాని పేరు మీద ఇప్పుడు కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ పథకాలు పెట్టి కాంగ్రెస్ ఐడియాలజీ మీద వైఎస్ఆర్ గారు పనిచేస్తే వైఎస్ఆర్ గారి పేరు చెప్పుకొని బతకాలని ప్రయత్నం చేస్తుంది ఎవరు, జగన్ గారైనా షర్మిల గారైనా. అట్లనే ఉంటుంది. రేపు కేటీఆర్ గారి పేరు చెప్పుకొని, రేపు హరీష్ రావు పేరు చెప్పుకొని, లేకపోతే కేసీఆర్ పేరు చెప్పుకొని గజ్వేల్లో, సిద్దిపేటలో, సిరిసిల్లలో వాళ్ళ జనరేషన్స్ వాళ్ళు గెలుస్తారు అన్నట్టు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ చుట్టాలు ఎవడో ఒకడు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవడో ఒకడు జనరేషన్ గెలవాలంటే ఆ నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తున్నారు. మరి మిగతా నియోజకవర్గాల అభివృద్ధి ఎందుకు చేస్తలేరు? చేస్తే ఏమవుతుంది, వీళ్ళ కుటుంబ సభ్యులు లేరు, వేరే పార్టీ వేరే వాళ్ళు ఉన్నారు. అది ఎవరైనా కానీ బల్కర్స్ చాలా పేరు చెప్పిన. ఓకే, రేఖా నాయక్ కానీ, లేకపోతే కొందరు పేరు నాకు గుర్తుకొస్తలేవు. ఓకే, ముత్తిరెడ్డి, యాదగిరి రెడ్డి, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే. ఓకే, వాళ్ళు చేస్తే వాళ్ళ జనరేషన్స్ ఉంటారు. వాళ్ళు వేరే పార్టీలో అవ్వచ్చు, ఈ పార్టీలో ఉండొచ్చు, లేకపోతే సో కాబట్టి ఆ నియోజకవర్గాలు చేయరు. ఈ 3 తప్ప వేరే నియోజకవర్గాలను అభివృద్ధి చేయడు కేసీఆర్. చేస్తే వీళ్ళు గులాంగిరి చేయరు, బాంచందర్ అని కాల్మొక్తా అనరు. కాబట్టి పొద్దుగా లేస్తే ఎల్లమ ధర తెలివితేటలు అన్నీ వాడుతున్నాడు, నక్క జెత్తులన్నీ. దొంగ నా కొడుకు. సూపర్ బన్న రాజ్కిరణ్ మామిడి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ప్రశ్నిస్తే అరెస్టులు, కేసులు పెట్టుడు. కరెక్ట్ బ్రదర్. కొన్ని రోజులు ఓపిక పడదాం. ఓకే, కొన్ని రోజులు ఓపిక పడదాం. ప్రజలకు దిమాకులు ఎక్కేటట్టు చెప్దాం అన్ని ఏజ్ గ్రూప్లలో. ఓకే, ఎందుకంటే మీరు ఎక్కువ చూస్తుంది సోషల్ మీడియాలో యూత్. కానీ మీరు మీ అక్కకి, చెల్లెకి, మీ నాయనకి, మీ చుట్టాలకి, అన్ని ఏజ్ గ్రూప్ల వరకు దిమాకులు ఎక్కేటట్టు చెప్పండి. ఇక వాడు చిల్లర ఇస్తే తీసుకోండి, కానీ వానికి ఓటేయద్దు. ఓకే, కాంగ్రెస్ వచ్చినా, టీడీపీ వచ్చినా ఇవన్నీ కంటిన్యూ అవుతాయి ఈ చిల్లర పథకాలు. వీటితో పాటు సమస్యలకు శాస్త్ర ప్రయోగాలు చూపెడతారు. పేదవాళ్ళ సంఖ్య తగ్గుతుంది, పనికి ఆహార పథకం వస్తుంది. ఓకే, కాలేజీలు పెడతారు, యూనివర్సిటీలు పెడతారు, బుల్లెట్ ట్రైన్లు వేస్తారు. సో అభివృద్ధి చేస్తారు. మన జీవితాలు మన కాళ్ళ మీద మనం బతికి నెలకు 20,000, 30,000 నుంచి 1,00,000, 2,00,000 దాకా కూడా సంపాదించుకునే స్థాయికి ఎదుగుతాయి. ఇంకా ఐటీ కంపెనీలు వస్తాయి. ఇంకా అన్ని రంగాల్లో సమూలమైన అభివృద్ధి జరుగుతుంది. పర్మనెంట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తారు. ఒక అభివృద్ధి అయిన దేశాలు ఎట్లున్నాయో అట్లా తయారు చేస్తారు. సో కాబట్టి అట్లా చేసేందుకు గతంలో చేస్తారు. కాబట్టి ఈ దొంగనా కొడుకులకు ఓటు వేయొద్దు అనేది దిమాగులు ఎక్కేటట్టు చెప్పండి. పరశురామ్ అన్న, నేను కాంగ్రెస్ కౌన్సిలర్ కొల్లాపూర్. వాడు అమ్ముడు పోయిండాడు అని పేరు ఏదో ఉంది. ఏం పేరు అంటే ఎప్పుడో బిల్లులకి 6 లక్షలు ఉంటే 60 లక్షలు 8 కోట్లు ఇచ్చిందంట. 20 కోట్ల 30 కోట్లు కేటీఆర్. ఆయన పేరు నాకు గుర్తుకొస్తలేదు. నాకు తెలుసు కొల్లాపూర్లో రెడ్డి ఉన్నాడు. చౌటుకూర్ కాంగ్రెస్ సోషల్ మీడియా. కేసీఆర్కు రంకమొగుడు రేవంత్ అన్న ఉన్నారు, ఏ విధంగా చేయమన్నా చేస్తాడు. ఐ లైక్ రేవంత్ అన్న. ఈజ్ హైలీ ఎనర్జెటిక్, కొట్లాడే సత్తా ఉంది, అన్నీ ఉన్నాయి. రేవంత్ అన్నకి మనందరి సహకారం అవసరం. ఓకే, నేనేమంటున్నా, రేపు టీడీపీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ఇట్లనే ప్రశ్నిద్దాం. వాళ్ళు మంచిగా చేస్తారు, నాకు నమ్మకం ఉంది. అప్పుడైనా ప్రశ్నించి చేయించుకుందాం. ఎస్, రేవంత్ అన్న హ్యాస్ ఫుల్ ఎనర్జీ ఉంది, ప్రజల మీద ప్రేమ ఉంది. మనం చేయాల్సింది ఆయనకి సహకరించాలి అంతే. టీఆర్ఎస్ తంబాకు బ్యాచ్. కరెక్ట్ బ్రదర్. ఎవరు మురళీ స్వామి. కరెక్ట్.
ఈడోడు తిడుతున్నాడు నరసింహ పశుల. ఓకే, ఏమన్నా ఊరుకోరా నాయన. ఆడొక్కడు పశువులు ఒకడు ఉన్నాడు. ఓకే, ఆడు మరి ఏ పార్టీ, మల్లేశం యాదవ్, ఆడు మరి బీజేపీ ఏమో. ఎవరు ఈ టీఆర్ఎస్ నాయకులు పెద్ద మోసగాళ్ళు, ఇచ్చిన హామీలను పెద్ద మోసగాళ్ళు. కేఆర్ఎస్ కరెక్ట్ కదా. ఇంకోరు వీరాస్వామి వాడే, పాల్తున బాడ్కావుగాళ్ళు, తెలంగాణ చీటర్స్, కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్, వినోద్రావు. కరెక్ట్ బ్రదర్, టోటలీ అగ్రీ. ఆ వినోద్రావుకి ఇచ్చుకున్నాడండి ఎంపీ టికెట్, జయశంకర్ సార్కి ఇవ్వలేదు. తెలంగాణ జాతిపిత, ఈయనకంటే ముందు నుంచి కొట్లాడుతున్నాడు అంటే ఎంత దొంగ నా కొడుకులు. కోదండరామ్ సార్ కొట్లాడింది కదా, మరి కోదండరామ్ సార్కి ఏమైనా ఇచ్చిండండి ఇప్పటివరకు కేసీఆర్ గారు? అంటే అర్థం చేసుకోండి, వాని ఇంటి కోసం మన కొట్లాడిందేమో మన అందరం, కానీ వాని ఇంటి కోసం తెచ్చుకున్నాడు. అది వాడు ఒక్కడే తెచ్చినా అని చెప్పబట్టే. ఎట్లా చేద్దాం. సాజిద్ సయ్యద్ హుసేన్, ఐఎమ్ వెయిటింగ్ ఫ్రమ్ అబుదాబి. గుడ్ ఎక్స్ప్లెనేషన్ రాజు గారు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. జై కాంగ్రెస్, జై సోనియా గాంధీజీ, జై రాహుల్ గాంధీజీ, జై రేవంత్ రెడ్డి సార్. ఎవరు వీరాస్వామి వాడే. థ్యాంక్ యూ బ్రదర్, జై టు ఆల్ ఆఫ్ దెమ్. ఓకే, వాడు మళ్ళీ ఇంకోడు ఒకడు ఉన్నాడు, వాడు పసులా ఉన్నాడు. ఈడొకడు మల్లేశం యాదవ్, బొంగుల కాంగ్రెస్ అంట, బొంగుల టీడీపీ అంట, బొంగుల బీజేపీ, బొంగుల బీజేపీ, బొంగుల టీఆర్ఎస్, బొంగుల వైసీపీ. పోరా చెప్తున్నా కొడుకులారా. కాదన్న, బొంగుల అనే బదులు బీజేపీ వాడు ఏం చేసిండో రాయి, నేను చదువుతా. టీఆర్ఎస్ వాడు ఏం చేసిండో రాయి, చదువుతా. వైసీపీ వాడు ఏం చేసిండో రాయి, చదువుతా. దట్ మేక్ సెన్స్. బొంగుల అంటే నువ్వు బొంగులాను, నేను బొంగులాను, అయిపోయా. బొంగులకు బొంగుల చెల్లి అయిపోయా. అది కాదు కదా, నీ దగ్గర చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి తిడుతున్నావు. నీ దగ్గర ఏమైనా ఉంటే చెప్పుకుంటావు. శ్రీనివాస్ కర్రే, అన్నా నమస్తే, తెలంగాణ ప్రజలు మారాలి. నమస్తే బ్రదర్, వెల్ సెడ్, వెరీ ట్రూ. ఓకే, తెలంగాణ ప్రజలైనా, ఆంధ్ర ప్రజలైనా, భారత ప్రజలైనా మారాలి. ఎమోషన్స్కి లొంగొద్దు. ఓకే, ఒకడు ప్రాంతం పేరు చెప్తాడు, ఒకడు కులం పేరు చెప్తాడు, ఒకడు మతం పేరు చెప్తాడు. ఓకే, ఏదో విధంగా మన ఎమోషన్స్ సెంటిమెంట్ రెచ్చగొడతారు. వీ షుడ్ నాట్ ఫూల్. మన పూర్వీకులు అయింది కానీ మనం కావద్దు. ఓకే, వాడి ఇంటెన్షన్ ఏందో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వీఆర్ ఫీలింగ్ ద పెయిన్. అట్లా టెంప్ట్ అయ్యి ఇవాళ నాశనం చేసుకున్నాం. మళ్ళీ నాశనం కావద్దు. ఒకడేమో బహుజనులు అంటున్నాడు, ఒకడేమో హిందూ ముస్లిం అంటున్నాడు, ఒకడేమో ఆంధ్ర తెలంగాణ అంటున్నాడు. రెచ్చగొడుతున్నారు. అందుకోసం కాదు కదా, వాడు తెలంగాణ ప్రభుత్వం అంటే అందరికీ, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే సేమ్. భారత ప్రభుత్వం అంటే అన్ని భారత ప్రజలకి. అలా క్రిస్టియన్ వస్తాడు, హిందూ వస్తాడు, ముస్లిం వస్తాడు, అన్ని సిక్ వస్తాడు, ఈసాయి బుద్ధిస్టులు వస్తారు, అందరు వస్తారు. కానీ మళ్ళీ పొద్దుగాలేసి మేము హిందువుల కోసం. భారత ప్రభుత్వం అంటే ఓన్లీ హిందువులకే ఉంటుందా? మిగతా కులాలు కడతలేడా ట్యాక్సులు? చెప్తా నా కొడుకు. మధుసూదన్ రెడ్డి ఎంఎంఆర్ అంటే వాడు అంటే వీని ఉద్దేశం ఏంటి, రేపు పాకిస్తాన్ అటాక్ వస్తే ఈ ముస్లిం హిందువులు కాకుండా మిగతా వాళ్ళందరినీ తీసుకోమని చెప్తాడా ఏందాడు? నాకు తెలియదు, అడుగుతున్న క్వశ్చన్. చెప్తా నా కొడుకు. మధుసూదన్ రెడ్డి ఎంఎంఆర్, జై రేవంత్ అన్న. జై రేవంత్ అన్న బ్రదర్, సూపర్, థ్యాంక్ యూ బ్రదర్. జై కేసీఆర్ అంట, వేస్ట్ గాడు, చెత్త నా కొడుకు. ఓకే, ఎవరు? కుర్సం రవీందర్ బాబు. కేసీఆర్ అంటే వేస్ట్, చెత్త నా కొడుకు. ఓకే, వాడు ఒక్క ఎంపీ తోటి తెలంగాణ తెచ్చిండు అంటాడు. ఎట్లనో చెప్పు తమ్ముడు, తెలంగాణ కేసీఆర్ తెచ్చిండు అంటుండు కదా, ఎట్లనో చెప్పు. జయశంకర్ సార్ కొట్లాడలే, జానారెడ్డి సార్ కొట్లాడలే, కోదండరామ్ సార్ కొట్లాడలే, విమలాకి కొట్లాడలేదా, చెరుకు సుధాకర్ అన్న కొట్లాడలేదా, ఇంకా చాలామంది తెలంగాణ ఉద్యమకారులు కొట్లాడలేదా? కేసీఆర్ ఒక్కడే కొట్లాడిండా? పొన్నం ప్రభాకర్ గారు కొట్లాడలే, మధుయాష్కి గారు కొట్లాడలే, ఎంపీ రాజయ్య గారు కొట్లాడలే, గుత్తా సుఖేందర్ గారు కొట్లాడలే, ఎవ్వడు కొట్లాడలేదా? ఒక్క కేసీఆర్ గారే కొట్లాడిరా? కవులు, కళాకారులు, మేధావులు, వంటలు, వార్పులు, వీడు బంద్ ఖాళీ ఎగనే ఊరికొచ్చి మొత్తం బంద్ చేయించుడు వీడొక్కడు చేసిండా? పోనీ వీని ఇంట్లో వాడని చచ్చిండా? శ్రీకాంతాచారి కాలబెట్టుకున్నాడు, యాదయ్య కాలబెట్టుకున్నాడు, కిష్టయ్య కాలబెట్టుకున్నాడు. ఎట్లా ఎంతమంది వీంట్లో వాడని చచ్చిండా? వాళ్ళ ఇంట్లో కుక్క చచ్చిపోతే దాని మీద కేసులు పెట్టారు. మళ్ళీ వాడు ఒక్కడే తెచ్చినాను వాటే, వాడిదే లేదు. వానికి ఒకటే ఎంపీ ఉండే. 540 మందిలో 40 మంది ఎంతనో ఉంటే ఎంపీలలో ఒక్క ఓటుతో గెలుస్తారా అండి? బిల్లు పాస్ అవుతుందా అండి?
వాడు చెప్పేటోనికి క్షరం లేకుండా వినేటోళ్ళకి మనకు ఉండాలి కదా, వాడు తెచ్చినా అంటే దొంగనా కొడుకాడు. సో జై కేసీఆర్ కాదు, లుచ్చ కేసీఆర్, దొంగనా కొడుకు కేసీఆర్. ఓకే, తుపాకి రాముడాడు. పొద్దుగా లేస్తే మన ఎమోషన్ రెచ్చగొడతాడు, అబద్ధాలు చెప్తాడు. కోటం రాజేందర్, జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న. జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న. సాజిద్ సయ్యద్ బొంగుల బీజేపీ మత పిచ్చి. కరెక్ట్ బ్రదర్ సాజిద్ బాయ్. వస్పుల శ్రీశైలం సూపర్ అన్న, థ్యాంక్ యూ బ్రదర్. పరశురామ్ అన్న, మీ సబ్జెక్టు వెరీ నైస్, థ్యాంక్ యూ బ్రదర్. సో ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. ఓకే, మనము కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటాం. ఓకే, మాట్లాడితే నేను మాట్లాడింది అందరికీ రీచ్ అవుతుందని కాదు, నేను మాట్లాడింది ఇప్పుడు మీరు చూస్తున్నారు, చూస్తే ఏం చేస్తారు, మీరు మీతోటి పెట్టుకోరు కదా, మెల్లమెల్లగా ఈవెన్చువల్లీ పోతుంది, పోయేటోళ్ళకి పోతుంది. ఓకే, పైన దేవుడు ఉన్నాడు. ఓకే, కాబట్టి మన కష్టం ఎక్కడికి పోదు, వృధాగానే కాదు, మెల్లమెల్లగా ప్రజలకు ఎక్కుతుంది. కాబట్టి మనకు టైం పోయినా సరే మనం మాట్లాడదాం, ప్రజల్ని చైతన్యవంతం చేద్దాం. మార్పు అనేది ఒక్క రోజులో, ఏది చెడిపోలే వ్యవస్థలు ఒక్క రోజులో మంచిగా కావు. బట్ డెఫినెట్లీ మన కష్టానికి భగవంతుడి ఆశీర్వాదం ఉంటుంది, మంచి వాళ్ళకి సహకరిస్తాడు. ఓకే, కాబట్టి ఈవెన్చువల్లీ మనం సక్సెస్ అవుతాం. 2023లో మనం రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసుకుందాం, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడిని చీఫ్ మినిస్టర్ చేసుకుందాం, తెలంగాణలో రేవంత్ అన్నని చీఫ్ మినిస్టర్ చేసుకుందాం, అభివృద్ధి చేసుకుందాం, సంక్షేమ పథకాలు ఇట్లనే కంటిన్యూ అయితే ఇంతకంటే మంచి ఒక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపెడదాం. ఒక అమెరికా లెక్క మన అమెరికాలకి విదేశాలకి ఏ దేశానికి మన బిడ్డలు మన ఇండియన్ ఫుడ్ని కానీ తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ వదిలేసి ఏ దేశంకి విజిటింగ్కి పోతే ఓకే, కానీ బతుకుదెరువు కోసం పోవాల్సిన అవసరం లే. ఓకే, ఎప్పుడు చూడ్డానికి పోవాలి కానీ ఆడ మనం అందరిని విడిచిపెట్టి మన తిండి మన వాతావరణం విడిచిపెట్టి బతుకుదెరువు కోసం పోవాల్సిన అవసరం లేదు. మన దేశంకి వచ్చేటోళ్ళండి ఒకప్పుడు వీసాలు. కాబట్టి ఆ స్థాయిలో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎడారండి దుబాయ్ అనేది, చెప్పండి సాజిద్ బ్రో, నేను అబద్ధం ఆడితే, దుబాయ్ అనేది ఒకప్పుడు ఎడారండి, ఆడ నీళ్ళు లేవు, ఏం లేవు. ఇవాళ లేని విషయం లేదు, ఆడ భూమిలో తవ్వితే నూనె తప్ప ఆయిల్ తప్ప ఏం లేదు, ఎడారి. మరి ఇవాళ ఎట్లుందండి, సముద్రంలో కట్టిర్రాళ్ళు ఆర్టిఫిషియల్గా. ఇది పరిస్థితి. కాబట్టి మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాడు. ఒకప్పుడు విదేశీ యాత్రికులు వచ్చేటోళ్ళు, చైనా నుంచి, మార్కో పోలో అని ఇటలీ నుంచి వచ్చేటోళ్ళు. లేకపోతే బ్రిటిష్ వాడు ఎందుకు వస్తాడండి మన దేశంకి, గన్నేళ్ళు ఎందుకు పరిపాలిస్తాడండి, పోరా అని ఎలా కొడితే కూడా పోతలేడు. ఎందుకు పోతలేడండి, వాని దేశంలో ఏంది ఏదో మన దేశంలో ఉంటేనే కదా, సింపుల్ కామన్ సెన్స్. సో కాబట్టి మళ్ళీ మనం ఆ పునర్వైభవానికి మన దేశానికి వీసా తీసుకొని వచ్చే స్థాయికి మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని రంగాల్లో, టెక్నాలజీ కానీ ఆర్కిటెక్చర్ కానీ ఎవ్రీథింగ్ అట్లనే ఉండే గతంలో. ఇది ఒకటి లాస్ట్ కామెంట్, ఒకటి రెండు ఉన్నాయి చదువుదామా. చౌటుకూరు కాంగ్రెస్ సోషల్ మీడియా అన్న, కాంగ్రెస్ పార్టీ పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. కరెక్ట్ బ్రదర్. ఉచిత కరెంటు, ఫీజు రీయింబర్స్మెంటు, చాలా చేసింది బ్రదర్. అది ఒకటి కాదు రెండు కాదు. నేనేమంటున్నా, సింపుల్గా అర్థం కావాలంటే మీరు ఉండే ఊర్లలో ఎక్కడికైనా పోండి, మీ ఏ టౌన్ కానీ సిటీ కానీ బస్తీ కానీ పోండి, ఏ గవర్నమెంట్ది కానీ ఏదైనా స్కూల్ కానీ కాలేజ్ కానీ రోడ్డు కానీ ఏదన్నా ఎప్పుడు వేసిన రోజు చూడండి. కామన్ సెన్స్. ఇక మనం మళ్ళీ స్పెషల్గా ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు. చూడండి మీ ఊరికి కరెంట్ ఎప్పుడు వచ్చింది, మీ ఎప్పుడైనా ల్యాప్టాప్లు కంప్యూటర్ ఎప్పుడు వాడిర్రు, లేకపోతే ఫోన్లు ఎప్పుడు వాడిర్రు, ఏ టెక్నాలజీ కానీ, ఏ రోడ్డు కానీ, ఏ బిల్డింగ్ కానీ, లైబ్రరీ కానీ, ఏ దాని స్కూల్ కానీ కాలేజ్ కానీ ఎప్పుడు కట్టారు చూడు, అయిపోయా. మనం స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ నేను చాలాసార్లు చెప్పిన, గంట సేపు చెప్పమని చెప్తా చేసిన అభివృద్ధి కానీ. బట్ సింపుల్గా అర్థం కావాలంటే అప్పుడు మంచిగా ఉండేనా ఇప్పుడు మంచిగా, 2014 కంటే ముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది అంతే. ఏ రంగంలోనే తీసుకోండి, కట్టినవి కానీ, జీవన విధానం కానీ, ధరల నియంత్రణ కానీ, ఏదన్నా చూడండి, ఉద్యోగ కల్పన కానీ, పనికి ఆహార పథకం కానీ, ఇక వందలు చెప్తాయి సంస్థల పేర్లు అయితే. ఓకే, ఎవరిది వాడు అనలైజ్ చేసుకుంటే అయిపోయాయి. ఇక మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా. నిన్న ఆమె చెప్తుంది కదా, 1 లక్ష ఇండ్లు కేసీఆర్ ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి గొప్ప చెప్పుకుంటుంటే 50 లక్షలు మా నాయన పెట్టిండని చెప్తుంది. వైఎస్ఆర్ పెట్టలేదు తల్లి, కాంగ్రెస్ అది కాంగ్రెస్. ఓకే, సో అంటే 50 లక్షల ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినట్టే కదా. సో అది పరిస్థితి. మళ్ళీ ఆ పిచ్చిది వాళ్ళ నాయన పేరు చెప్తుంది కానీ మళ్ళీ ఆ పథకాల పేర్లన్నా పూర్తిగా చెప్పదు. రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్పే పిచ్చిదాన, ఇందిరమ్మ ఇల్లు అని చెప్పది. ఇందిరమ్మ అంటే మళ్ళీ కాంగ్రెస్కి వస్తుంది క్రెడిట్. ఓకే, లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ అంటే రాజీవ్ అంటే మళ్ళీ కాంగ్రెస్కి వస్తుంది కదా. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే రాజీవ్ గాంధీ పేరు వస్తుంది, చెప్పదు. అది ఓన్లీ వైఎస్ఆర్ అంటది.
పిచ్చిది అది. వాళ్ళ నాయన ఒక మాట చెప్తాడు, ఈమె ఒక మాట చెప్తుంది. వాళ్ళ నాయన చెప్పింది కూడా నేను తప్పించింది అంటే వాళ్ళ నాయన మీద కూడా గౌరవం లేదు దానికి. ఓకే. కుర్సం రవీందర్ బాబు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పోరా నాయన పో, ఈ టీఆర్ఎస్ ఓడాడు, ఆ టీఆర్ఎస్ ఓడు పో చెప్తాను. అక్కడ సాంబశివరావు తల్లూరి, కేటీఆర్ అవుతారా? కేటీఆర్కు ఉన్న క్రెడిబిలిటీ ఏంది? కేటీఆర్ ఏం బీక్కిండు చెప్పు? ఆడ అమెరికాలో ఉన్నాడు కదా కేటీఆర్, చాలా ఏళ్ళు గుంటూరులో చదివిండు. తారక రామాని పెట్టుకున్నాడు, ఆయన పేరే మరి ఆంధ్ర పేరు కదా. టీఆర్ఎస్ అంతా టీడీపీ వాళ్ళే కదరా నాయన. మళ్ళీ నువ్వు వచ్చి మాకు తెలంగాణ కోసం పుట్టిన పార్టీ అంటావు. ఏం చేసినవరా నువ్వు తెలంగాణ కోసం? కనీసం నొప్పి అవుతుంది చెప్పనిస్తలు అరెస్టులు చేస్తున్నావు బోసుడికే. మా నీళ్ళు, మా నిధులు, మా నియామకాలు, మా ఆత్మగౌరవం, భావస్వేచ్ఛ గవన్నీ కాదురా. నొప్పి అవుతుందని చెప్పుకొని ఎవరా నువ్వు అరెస్టులు చేస్తావురా? ఇదే కేసీఆర్ ఏమన్నాడు టీజీ వెంకటేష్ని పట్టుకొని, మా టీజీ వెంకటేష్కి ఏమైందండి మమ్మల్ని అంటావా అండి అప్పుడు చెప్పిండు. ఇవాళ ఇదే కోదండరామ్ సార్ని అరెస్ట్ చేస్తాడు. అది నియతున్న అదరావానికి? వాడు అన్నం తింటలేడరా? వాడు అమ్మ గుట్టలే కేసీఆర్ గారు. నియత్ ఉండాలన్నా వద్దా? వాడే చెప్తాడు మళ్ళీ సామెతలు కూడా అన్ని పిచ్చకుండా సామెతలు అన్నీ కదా. జిస్కా ఖాయా ఉస్కా వన్ లెక్క మనకు ఆ యొక్క లంగ కథలు వాడటానికి అడవైనవన్నీ వస్తాయి కదా. మరి వానికి ఉండాలి కదా నియత్. వాడు తెలంగాణ ఇస్తే కాంగ్రెస్లో కలుపుతా అన్నాడు చెత్త నా కొడుకు. తెలంగాణ ఇచ్చినాక కుటుంబ సభ్యులు అందరితో కలిసి ఫోటోలు దిగారు. మరి ఇదే చెత్త నా కొడుకులు అమ్మ బొమ్మ అంటాడు. మరి బొమ్మ దగ్గరికి ఎందుకు పోయినవరా బోసెడికే? ఎందుకు కలుపుతున్నావురా కాంగ్రెస్లో తెలంగాణ ఇస్తే? చెప్పన్నా, నీతి వాక్యాలు చెప్పొద్దు. వి నీడ్ యాక్షన్స్. లుచ్చనా కొడుకు పొద్దుగా లేస్తే అబద్ధాలు ఆడుతాడు. నిండు అసెంబ్లీలో చెప్తాడు చెత్త నా కొడుకు. ఏమరా గిన్ని హామీలు ఇచ్చినావు? లండన్ చేస్తాను, ఇస్తాన్బుల్ చేస్తాను, ఇక పద్మశాలిలకు భవన్ ఇస్తాను, క్రిస్టియన్స్ భవన్ ఇస్తాను, అంబేద్కర్కి 125 అడుగుల విగ్రహం కడతాను, దళితులు ముఖ్యమంత్రి చేస్తాను, కాపలా కుక్క లెక్క ఉంటాను, మేము మియా బీవి నా పిల్లలు అమెరికాలో తెచ్చిర్రాను. మరి గిన్ని చెప్పినావు ఒక్కడనే చేసినావరా? థేమ్స్ నది లండన్లో ఎట్లా బ్రిడ్జ్ ఉందో మా మానేరు డ్యామ్ మీద కడతా అన్నావు. ఓకే, బోట్లు తేలుతాయి మన యొక్క ఈ మానేరు నది మీద, దీని మీద మనము మూవింగ్ హోటల్ కట్టుకుందాం ఇన్ని చెప్పిండు. మనం ఏది హుస్సేన్ సాగర్లో కొబ్బరి నీళ్ళు వద్దాం, వెనక మొత్తం స్కై స్ట్రేపర్ కట్టుకుందాం, నాలాలు మొత్తం లేకుండా చేద్దాం, బోట్లు అవుతున్నాయి వర్షాలు పడి ముసురు పడితే, అట్లా బోట్లు కాకుండా ఉండాలంటే మనం మంచి డ్రైనేజ్ సిస్టమ్ పెట్టుకుందాం. ఇన్ని చెప్పిండు చెత్త నా కొడుకులు వచ్చి నా కొడుకు. మరి ఒక్కటి చేయలేదురా అంటే మార్కెటింగ్ చేసుకుంటామంట. ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఇంటింటికి వద్దురా బోసుడికే, ఊరికో ఉద్యోగం ఇవ్వమని చెప్పినాం. చేయడు వాడు. ఏడున్నాయండి ప్రభుత్వ గ్యామెట్ ఎంత ఉందండి? మరి సాధ్యంగా అని తెలిసినప్పుడు ఎందుకు చెప్తారా బోసుడికే? లుచ్చనా కొడక. 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. ఏదిరా 12% రిజర్వేషన్? రవీంద్ర భారతిని కళ్ళు చెదిరేటట్టు కట్టుకుందామని. ఏదిరా ఎడగట్టినవరా బోసుడికే కదా? ఎందుకు చెప్తావురా? భూమి ఏడుందిరా బాయ్ 3 ఎకరాలు ఇవ్వడానికి చెత్త నా కొడక. అంటే ఓట్ల కోసం అది ఓటుకున్నోడుకు రాదారా బోసుడికే లంజ కొడక? కాదండి, మా ఎమోషన్ సెంటిమెంట్ ఆడుకుంటా మా పైసలు దొబ్బిక తింటా అంటే ఎందుకు ఊరుకుంటాం రా మేము? మొత్తం జలయజ్ఞం కాస్ట్ 40,000 కోట్లు అండి. ఒక్క కాళేశ్వరం కింద 1,10,000 కోట్లు ఆల్రెడీ పైపులు వేసిర్రు, అన్ని డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అన్నీ కట్టిర్రండి ప్రాణహిత చెవుల కింద. చేయాల్సిందేందిరా? ఒక్క అడిషనల్ టీఎంసీని ఎత్తిండారా లంజ కొడుకు? ఒక్క అడిషనల్ యూనిట్ అనే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేసిండారా? ఛత్తీస్గఢ్ నుంచి కొనుక్కొని వస్తాడు లంజ కొడుకు. ఎందుకోసం? యూనిట్కి 5 రూపాయలు కమిషన్ తీసుకుంటాడు లంజ కొడుకు. తిట్టమా అండి? 1,10,000 కోట్లు ఓన్లీ కాళేశ్వరం కింద చేసిండు. ఒక్క సుక్కాన్ని ఎత్తిండారా? ఎత్తుతాడు పారవస్తాడు. అన్ని బ్యారేజీలు కట్టిండు. అయిన తర్వాత 5 టీఎంసీలు 10 టీఎంసీలు. మల్లన్న సాగర్ ఇంకా కాలే, అది 50 టీఎంసీలు. ఓకే, వాని కొండపోషమ్మ సాగర్ వాని యొక్క ఫామ్ హౌస్కి పంపించుకోవాలని అడిషనల్గా 100 కోట్లు పెట్టి సపరేట్ పైప్ వేసుకున్నాడు ఆడు. ఆ పైసలు ఖర్చు పెట్టిండు. రేపు మల్లన్న సాగర్ కడితే అది వేస్ట్ అవుతుంది. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ తప్ప నీళ్ళు ఎత్తడానికి పోయడానికి వానాకాలంలో జగలేదు. ఏది అన్ సీజన్లో ఎత్తుదామని నీళ్ళు లేవు. 1 టీఎంసీ ఎత్తడానికి పైపులు పెడితే నీళ్ళు ఎవరా అంటే 3 టీఎంసీలు రోజుకు 3 టీఎంసీలు ఎత్తే అని మోటార్లు బిగించినావు కదా. ఆల్రెడీ పనులు అయిపోయినాయి, వాడికి నిధులు కేటాయిస్తే మనకి నీళ్ళు వస్తాయిరా అంటే అట్లా కాదంటాడు. ఎస్ఎల్బీసీ కింద లెఫ్ట్ బ్యాంక్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కింద ఇంకో 10 ఆల్రెడీ మొత్తం టన్నెల్ తవ్వేరు కాంగ్రెస్ ఉన్నప్పుడు. ఇంకో 10 కిలోమీటర్లు తవ్వితే నల్గొండ సస్యశ్యామలం అవుతుందిరా, ఫ్లోరోసిస్ సమస్య పోతుందిరా అంటే ఇప్పటి వరకు తవ్వుతలేడు. తవ్వితే కాంగ్రెస్ పేరు వస్తుందని మేము భయం. లుచ్చనా కొడుకు. ఇప్పటివరకు 4 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కింద ఒక్కనికే ఇస్తాడు. మళ్ళీ అన్ని మెగా కృష్ణారెడ్డి గానికే వాడు ఒక్కడే ఎక్కువ కమిషన్ ఇస్తాడు. అట్లా
1,10,000 కోట్లలో 70,000-80,000 కోట్లు దొబ్బుక తిన్నాడు. వానికి వెలాసిటీ ఎక్కడిది రాబోయి హరీష్ రావు గారికి? గ్రీన్ ట్రిబ్యునల్ కింద వస్తుంది ఆ యొక్క గండిపేట చెరువు పక్కకి. అట్లా గ్రీన్ ట్రిబ్యునల్కి వ్యతిరేకంగా చెరువు ఉన్న ప్రాంతాల్లో అట్లా కట్టవద్దురా అని చెప్పి డ్రోన్ పెట్టి చూపెడితే లంజ కొడుకు వాడు జైల్లో పెడతారా అండి? అది ఏమైనా పొడిచిండా, చంపిండా, అది క్రైమా? నువ్వు కట్టినటువంటి భవనాన్ని డ్రోన్ పెట్టి చూపెడితే అది నేరం ఎట్లయితుంది? నువ్వు కట్టుకున్న నిబంధనల విరుద్ధంగా కట్టుకొని నీ తప్పు పెట్టుకొని అది కూడా మామూలు జైలు కాదంట. నిన్న రేవంత్ అన్న చెప్తున్నాడు కదా, అది కూడా యొక్క అత్యంత తీవ్రవాదులు క్రిమినల్స్ పెద్ద ఉండేటువంటి జైల్లో పెట్టిండంట వాడు. అంటే ఏ మనిషి కూడా కనపడని స్థాయిలో నీ మానసిక స్థైర్యం మీద దెబ్బ కొట్టాలి. ఈ లంజ కొడుకు హరీష్ రావు గాడు, లేకపోతే ఆ రషీద్ అనేటోడు, ఈ యొక్క కేసీఆర్ గాడు, వీళ్ళందరూ పాస్పోర్ట్ బ్రోకర్లు చేస్తే ఓన్లీ ఆళ్ళ ఇరికిచ్చారు. జగ్గారెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా అని చెప్పి జైల్లో పెట్టారు. ఓకే, కొంతమంది బెదిరించి ముత్యారెడ్డి గారిని పాపం ఆయన మానసికంగా కృషింపజేసి హరీష్ రావు గారు లంజ కొడుకు ఆయన పార్టీలో జాయిన్ చేసుకున్నాడు. ఓకే, అట్లా సునీత లక్ష్మారెడ్డిని ఆమెను ఇబ్బంది పెట్టాడు. ఆమె మీద ఏ రాజకీయ నాయకులకి 5-10 రూపాయలు తింటారు. ఓకే, ఏ ప్రభుత్వం వచ్చినా టీఆర్ఎస్ వాడు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా తింటారు. వీళ్ళు మొత్తం తింటున్నారు, టీఆర్ఎస్ వాడు, వైసీపీ వాడు, బీజేపీ వాడు. కానీ కాంగ్రెస్ టీడీపీ కూడా 5-10 రూపాయలు తింటారు. తినకపోతే ఎన్జిఓలు పెట్టుకుంటారు కానీ రాజకీయాలకు రారు. సో 5-10 రూపాయలు తింటే అది లీగలైజ్ చేస్తే అయిపోతుందిరా అంటే కదా. 5-10 రూపాయలు తిన్న బూచి చూపెట్టి మన దగ్గర ఈడీ ఉంది, తొక్క ఉంది, తోలుంది, కేసులు పెడతామని బెదిరించి పార్టీలు మార్పించుకుంటారు. బీజేపీ అయినా, వైసీపీ అయినా, టీఆర్ఎస్ అయినా లంజ కొడుకులు. ప్రజలకేమైనా మంచి చేయరా అంటే ప్రతిపక్షం లేకుండా చేసుకుంటున్నారు. చేసుకొని ఎల్లకాలం 50 ఏళ్ళైనా తిందామని వాళ్ళ ఆలోచన. అడిగితే ప్రశ్నిస్తే మేము దేశద్రోహులం అంట, దోసుకొనినోడేమో మంచోడంట. ఇలా అట్లాంటి లంజ కొడుకులకి ఈ పిచ్చిన కొడుకు సపోర్ట్ చేస్తాడు. ఎందుకురా నీకేమైనా ఇసుక కాంట్రాక్ట్ ఇచ్చిండా వాడు? ఏమైనా ఇచ్చిండా నీ కాంట్రాక్ట్లు? వాడు ఏదో ఉంటుంది కథలు, లేకపోతే నువ్వేందుకు గుడ్డిగా సపోర్ట్ చేస్తావు? చెత్తనా కొడుకు. సాంబశివరావు తల్లూరు, ఒకసారి పొన్నం ప్రభ గెలిపించండి పాపం తెలంగాణ కోసం పెప్పర్ స్ప్రే. కరెక్ట్ బ్రదర్, గెలిపించాలంటే నేను ఒకటే చెప్తున్నా, ప్రజల దగ్గర తిరగండి, పొండి, వాళ్ళకి ఆ దిమాకులు ఎక్కేటట్టు చెప్పండి. అంతే నేను చెప్పదలుచుకుంది. ఓకే, గాంధీ భవన్లో కూర్చోండి కాదు, ఊరూరా తిరగండి, ఇంటింటికి తిరగండి. వాళ్ళు తిరుగుతారు కదా, బీజేపీ వాడు తిరుగుతాడు, మల్లన్న గారు తిరుగుతాడు, టీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతారు. మరి కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు కూడా తిరగాలి, వాళ్ళు ఇంటింటికి పోవాలి, పోయి వాళ్ళ దిమాగులు ఎక్కేటట్టు చెప్పాలి, ముచ్చట అర్థమయ్యేటట్టు. ఓకే, కుక్కట్పల్లి జహంగీర్ భాయ్, దిమాగ్ ఉన్నోడికి చెప్తే అర్థమవుతుంది అన్న. బత్తాయిలకు పెండ ఉంటుంది. కరెక్ట్ బ్రదర్, మనము చెప్పేది బత్తాయిల కోసం కాదు, టీఆర్ఎస్ కోసం కాదు, వైసీపీ కోసం కాదు, లేకపోతే బీజేపీ కోసం కాదు. వాళ్ళు చెత్తనా కొడుకు, వాళ్ళు చేస్తున్న తప్పులు, వాళ్ళ పాపాలు వాళ్ళకి తెలుసు. ఓకే, వాళ్ళు మారని కూడా మనకు తెలుసు. మనం ఏం చెప్తున్నాం? మన ఆ ఇన్నోసెంట్ అమాయకులైన కామన్ మ్యాన్కి చెప్తున్నాం. ఓకే, వాళ్ళు వీళ్ళు చెత్తనా కొడుకుల ఉచ్చులా చిల్లర కమ్ముడు ఒకండి. వీళ్ళు చేస్తలేరు, వీళ్ళు చెత్తనా కొడుకులు అబద్ధాలు చెప్తున్నారు, ఇంకా చిల్లరనే ఉంటుంది మీ దగ్గర, మీ బతుకు తెరువు చూపెడతలేరు. కాబట్టి కాంగ్రెస్ అని, టీడీపీ అని ఓటేస్తే మీ జీవితాలు బాగుపడతాయని మన ప్రజల కోసం మాట్లాడు తప్ప, ప్రజల కోసం మన టైం కేటాయించడం, ప్రజలకు అర్థమయ్యేటప్పుడు ప్రజలకు నష్టం జరుగుతుందని కానీ ఈ చెత్తనా కొడుకులు మారుతారని కాదు. ఓకే, నిద్రపోయినా లేపొచ్చు కానీ యాక్టింగ్ చేసిన లేపగలుగుతామా అండి? సింపుల్. ఓకే, సాజిద్ సయ్యద్ హుస్సేన్, కాంగ్రెస్ పార్టీ 1947 నుంచి ఎన్నో పథకాలు ప్రజలకు అందేలా చేసినారు. ఇది కాంగ్రెస్ పార్టీ అందరికీ మంచి కోరే పార్టీ. కరెక్ట్ బ్రదర్, పేద మధ్యతరగతి వాడి కోసం పుట్టిన ఈ రెండు పార్టీలు. ఓకే, కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా. ఓకే, వాళ్ళు కేవలం దోసుకోవడానికి ఒక 1% ధనికులు, అదానీ అంబానీల కోసం పుట్టిన పార్టీలు అవి. ఓకే, అది పెట్టుబడిదారుల కోసం, ధనవంతుల కోసం. ధనవంతుడు అవుతాడు, పేదవాడు అవుతాడు. టీఆర్ఎస్ కాలంలో కానీ, వైసీపీ కాలంలో కానీ, బీజేపీ కాలంలో కానీ. అదే కాంగ్రెస్, టీడీపీ కాలంలో పేద మధ్యతరగతి పేదవాళ్ళ సంఖ్య తగ్గుతుంది రోజు రోజుకి. పేదవాడేమో మధ్యతరగతి అవుతాడు, మధ్యతరగతి ధనవంతుడు అవుతాడు, అట్లా పైకి పోతారు. కానీ అంటే అది ఎప్పుడు సాధ్యం? సంపద సృష్టించబడుతుంది, లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఉంటాయి. అట్లా ఉండాలి కానీ పేదరికం పోవాలని ఉండాలి, గరీబీ హటావా అనాలి కానీ గరీబీకో హటావా ఉండొద్దు. ఓకే, అంటే వాళ్ళు ఏం చేస్తారు? గరీబోళ్ళు ఉండొద్దు అని చంపేస్తారు వాళ్ళు. కానీ మనం ఏం చేస్తాం? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి బతుకు తెరువు చూపెడతాం. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. ఓకే, కేసీఆర్ పరశురామ్, కేసీఆర్ తాగుబోతు, చెత్తనాకుడు, అబద్ధాల కోరు. కరెక్ట్. తాగుడు ఏమైనా చేసుకో, తాగితే వాని యొక్క శరీరం ఒక్కటే నాశనం అవుతుంది. కానీ నువ్వు అబద్ధాలు చెప్తే మా యొక్క జీవితాన్ని సంఖ్య నాకిస్తే అందరూ ఇంత కోట్ల మంది యొక్క జీవితాలు నాశనం అవుతాయి. నువ్వు తాక్కుపోయి ఏమైనా చేసుకుని ఇంట్లో వండుకో, మాకు అనవసరం. ఓకే, నువ్వు రోడ్డు మీదకి వచ్చి తాగి బట్టలు ఇప్పుకొని తిరిగితే ఇంకా అందరిని ఇబ్బంది పెడుతుంది తప్ప. భార్గవ్ జై,
అన్న ఎలక్షన్స్ కోసం ఇప్పుడు హుజూరాబాద్లో 2,000 కోట్లు శాంక్షన్ చేశాడు జఫాగాడు. మరి దాన్ని అన్నారా ఓటుకు నోటు? 50 లక్షలు వాడు పట్టిస్తే ఓటుకు నోటు అనమాట లంచ కొడుకు. ఓకే, మరి 2,000 కోట్లు ఎలక్షన్స్ కోసం చేస్తే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నారు, సిబిఐ వాడు ఏం చేస్తున్నాడు? ఇది ఓటుకు నోటు అన్నారా? దీన్ని కరెక్టా అది కదా? మరి మిగతా నియోజకవర్గాల ప్రజలు వాళ్ళేం పాపం చేసారు? ఇలా ఈ ఒక్క నియోజకవర్గం 2,000 కోట్లు ఇస్తే ఒక ఎలక్షన్స్ కోసం, మరి 119 మిగతా 118 నియోజకవర్గాలు ఏం పాపం చేసారు? వాళ్ళకు ప్రతి నియోజకవర్గం 2,000 కోట్లు. మరి 2,000 కోట్లు ఇంటూ 118 వేయండి. అని 100 వేసుకో లెక్క కోసం. 2,000 ఇంటూ 100 వేస్తే ఎంత? 2,000, 20,000, 2 లక్షల కోట్లు అంతేనా? మరి పంచిపెట్టు అందరికి. మరి ఎంతమంది పంచిపెడతారు? మరి దళితులకే పంచిపెడితే మిగతా కులాలలో ఏం పాపం చేశారు? ఆలోచించండి. ఎందుకంటే మిగతా కులాల ఓట్లు వద్దా? మరి గౌడనల వద్దా, షాలోని వద్దా, సాకలోని వద్దా, మంగళోని వద్దా, లేకపోతే లంబడోని వద్దా, లేకపోతే ఇంకా ఎన్ని కులాలు ఉన్నాయో 100 కులాలు, రెడ్డి అని వద్దా, బాపనోని వద్దా? మరి వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళు రాష్ట్ర ప్రజలు కాదా? యాదవులు వద్దా, ముదిరాజులు వద్దా? అంటే ఇక అందరికి ఉన్న ప్రతి ఒక్కరికి 10 లక్షలకు పంచి పెడతా అంటే మరి రాష్ట్రంలో ఉన్న ఎంతమంది ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంతమందికి పంచి పెడతావు? ఎక్కడి నుంచి చేస్తావు మరి? సో అట్లాంటి ఆపాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ నాట్ ద వే. ఎద్దుల రాజు, జై తెలంగాణ జై కాంగ్రెస్, జై తెలంగాణ జై కాంగ్రెస్ బ్రదర్. కల్లూరి వేణుగోపాల్, ఇంకా ఎన్ని రోజులు? కరెక్ట్ బ్రదర్. అదే కానీ ఇప్పుడు వాడు 2,000 కోట్లు పంచిపెట్టామంటే మరి మళ్ళీ వాడే గెలుస్తాడేమో టీఆర్ఎస్ వాడు. మళ్ళీ మనం ఇంత ఒరిగిందంతా వేస్ట్ అయిపోయా కదా. భార్గవ్ జై, అందరు ఎమ్మెల్యేలు చచ్చిపోవాలి లేదా రిజైన్ చేయాలి. కరెక్ట్ బ్రదర్, అంత కోపం వస్తుంది. ఐ అండర్స్టాండ్. అన్నా కేసీఆర్ని బొందబెట్టాలి. కరెక్ట్ బ్రదర్. విక్కీ ముదిరాజ్, కరెక్ట్. దొంగ నా కొడుకాడు. ఓకే, సో ఐఎమ్ డన్ విత్ ద కామెంట్స్. గాడ్ బ్లెస్ ఆల్. టేక్ కేర్. బాయ్.